श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। हरि ओम। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి మహాపురుషులు, ఈ భూమండలం మీద నడయాడుతున్నటువంటి అపర శారదా స్వరూపులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారు గుంటూరు పట్టణానికి విజయం చేస్తున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దాని నేపథ్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రసంగాల పరంపర ప్రధానంగా భారతీతీర్థస్వామి వారి యొక్క వైభవం గురించి చెప్పడం కోసం మాత్రమే ఉద్దేశింపబడింది. ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు ప్రతిజ్ఞ చేశాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని. ఎప్పుడెప్పుడు ధర్మానికి ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి మళ్ళీ నేను అవతారాన్ని స్వీకరిస్తాను అన్నాడు. ద్వాపర యుగం తర్వాత వచ్చినటువంటి యుగం కలియుగం. ద్వాపర యుగంలో ధర్మానికి హాని చేసినటువంటి వాళ్ళెవరు అన్నది ఉపాధి చేత గుర్తించడానికి తేలికే. రాక్షసుల ఉపాధి వేరుగా ఉండేది, మనుష్యుల ఉపాధి వేరుగా ఉండేది. సాధారణంగా ప్రహ్లాదాదులు దానికి మినహాయింపు తప్ప రాక్షస శరీరం ఉన్న వాళ్ళందరూ కూడా రాక్షస బుద్ధితో ధర్మానికి ఇబ్బంది కల్పిస్తారు. కాబట్టి గుర్తుపట్టి సంహరించడం తేలికైంది. రాక్షసుల్ని సంహరించి ధర్మాన్ని నిలబెట్టగలిగాడు. కలియుగం దగ్గరికి వచ్చేసరికి కలియుగంలో రాక్షసులకు వేరు ఉపాధి లేదు. మరి రాక్షసులు ఎక్కడుండాలి అని అడిగారు. కలిపురుషుడు ప్రవర్తిస్తున్నటువంటి విశేషాన్ని పురస్కరించుకుని మనుష్యుల యొక్క మనసులలోనే రాక్షసుడు కూడా తిష్ట వేసి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు రాక్షసులకు ఉపాధి లేదు, మనుష్య ఉపాధి ఎందే రాక్షసుడు కూర్చుని ఉంటాడు. అందుచేత ఏ మనుష్యుని యొక్క ప్రవర్తన రాక్షసతత్వంతో కూడుకుని ఉంటుందో ఆ మనుష్యులందరినీ సంహారం చేయవలసి ఉంటుంది. పైగా అవతల పరీక్షణ్ మహారాజు అంతటి వాడు కలిపురుషుడికి ఇచ్చినటువంటి 5 స్థానముల చేత వేరొక 5 స్థానములు కలిసి 10 స్థానములు ఏర్పడి లోకమంతటా కూడా కలి విజృంభణం ఉన్నటువంటి సందర్భం. అటువంటప్పుడు పాపం చేసినటువంటి వాళ్ళని, ధర్మానికి ఇబ్బంది కల్పిస్తున్న వాళ్ళని నేను సంహారం చేస్తానని పరమేశ్వరుడు అవతార స్వీకారం చేస్తే కలియుగంలో అసలు మనుష్యుల్లో ఎంతమందిని మిగల్చాలి, ఎంతమందిని తెగటార్చాలి? ఇప్పుడు కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞ కృష్ణ పరమాత్మకే ఇబ్బందికరం అవుతుంది. అందుకే శివకేశవుల మధ్య ఏ విధమైనటువంటి భేదం ఉండదు కనుక మనుష్యుల యొక్క మనస్సులలో తిష్టవేసి కూర్చున్నటువంటి రాక్షస తత్వాన్ని బోధ చేత తరిమి కొట్టి మనుష్యుడు మనుష్యుడిగా బ్రతకడానికి, మనుష్య శరీరంతో ఎంత ఉత్కృష్టమైనటువంటి కర్మ చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలడో అంత గొప్ప స్థితికి ఎత్తడానికి పరమశివుడు శంకర భగవత్పాదులుగా ఈ భూమి మీద అవతార స్వీకారం చేసి వచ్చాడు. ఆయన వచ్చేటప్పటికే కలిపురుషుని యొక్క విజృంభణం చేత సనాతనమైనటువంటి ధర్మమునకు ప్రమాణమైనటువంటి వేదము యొక్క ప్రామాణ్యము సన్నగిల్లింది. అనేకమైనటువంటి వాదనలు ప్రబలిపోయాయి. అటువంటి సందర్భంలో పరమశివుడు శంకరాచార్యుల వారిగా అవతార స్వీకారం చేశాడు. ఆయన జ్ఞానాన్ని అందిస్తాడు, కృష్ణుడు జ్ఞానాన్ని అందిస్తాడు. కృష్ణుడికి జగద్గురు అని పేరు, అందుకే కృష్ణం వందే జగద్గురుం అని పిలుస్తాం. పరమశివుడు జగద్గురువు. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం. దక్షిణామూర్తి స్వరూపంగా మౌన ప్రబోధం చేస్తాడు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడే. ఆ రోజుల్లో ఆయన కైలాస పర్వతం మీద వటవృక్షం కింద చిన్ముద్ర పట్టి కూర్చుంటే
దాని యొక్క సందేశమేమి అన్నది ఆశ్రయించినటువంటి సనకసనందనాది మహర్షులకు అవగతమైంది, జ్ఞానం ఆవిర్భవించింది. కానీ కలియుగంలో ఎక్కడో కైలాస పర్వతంలో వటవృక్షం కింద పరమశివుడు దక్షిణామూర్తి రూపంగా కూర్చుని చిన్ముద్ర పడితే అజ్ఞానము తొలగడానికి, జ్ఞానము కలగడానికి అవకాశం ఎలా ఉంటుంది? అలా కలిగే అవకాశము ఉండదు. కనుక పరమేశ్వరుడే బయలుదేరి ఈ భూమండలమంతా పర్యటించి అజ్ఞానాన్ని తొలగతోసి మళ్ళీ జ్ఞానాన్ని, ఆ వెలుతురిని మనకి అందించి వేదము యొక్క ప్రామాణ్యాన్ని నిలబెట్టి సనాతన ధర్మము యొక్క వైభవాన్ని నిలబెట్టడం కోసం, సత్యాన్ని ఆవిష్కరించడం కోసం ఆదిశంకర భగవత్పాదులుగా అవతార స్వీకారం చేశాడు. అలా అవతార స్వీకారం చేసినటువంటి శంకరాచార్యుల వారు పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపులు. ఎందుచేత అంటే పరమశివుడు ఎప్పుడూ తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆయన తప్ప వేరొక పదార్థము లేదు. పూర్తి అద్వైత స్థితి. అద్వైతం అంటే రెండు కానిది, ఒక్కటైనది. ఆ ఒక్కటి తప్ప వేరొకటి లేనప్పుడు భయపడవలసిన అవసరమే లేదు. భయం ఎందుకు వస్తుంది అంటే నేను కాక ఇంకొకటి ఉన్నది అంటే, ఆ ఉన్నది ఒక్కటే అన్నప్పుడు అసలు భయానికి అవకాశం లేదు. అటువంటి అద్వైత స్థితిలో తనలో తాను రమిస్తూ ఉండేటటువంటి స్వరూపం పరమశివ స్వరూపం. పరమశివ స్వరూపంగా తనలో తాను రమిస్తూ అహం బ్రహ్మాస్మి స్థాయిలో నిలబడగలిగినటువంటి మహాపురుషులు శంకరాచార్యుల వారే. శక్తి స్వరూపిణి అయినటువంటి పార్వతీదేవి అలా తనలో తాను రమిస్తూ ఒక చోట కూర్చుని ఉండిపోవడం కుదరదు. శక్తి అన్న మాట ఎప్పుడు వాడినా కదులుతుంది అని గుర్తు. కదలలేదనుకోండి శక్తిహీనమైపోయిందని గుర్తు. ఒక వ్యక్తి తిరుగుతున్నాడు అనుకోండి ఆరోగ్యంగా ఉన్నాడని గుర్తు. ఆయన మంచాన పడిపోయాడు అనుకోండి, కదలటం లేదనుకోండి శక్తిహీనుడైపోయాడని గుర్తు. శక్తి అంటే కదలాలి, శివుడు అంటే తనలో తాను రమించాలి. తనలో తాను రమించేటటువంటి జ్ఞానస్వరూపి అయినటువంటి పరమశివుడిగా, భూమండలమంతా పర్యటించి జ్ఞానబోధ చెయ్యగలిగినటువంటి ఆచార్య పురుషుడిగా, ఏకకాలమునందు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి యొక్క సమాగమ స్వరూపంగా శంకర భగవత్పాదులు ఈ భూమండలం మీద అవతరించారు. వైశాఖ శుక్ల పంచమి నాడు అవతరించి తానొక్కరే బయలుదేరి సత్యదండాన్ని పట్టుకుని అవైదికమైనటువంటి వాదనలను ఖండించడానికి ముందు అవతలవాడు చెప్పేటటువంటి మాట వినాలి. చాలామందిలో ఒక అపోహ ఉంటుంది, శంకరాచార్యుల వారు ఆయన చెప్పిన అద్వైతాన్ని తప్ప మిగిలినటువంటి సిద్ధాంతాలన్నింటినీ ఖండించారు అని. శంకరాచార్యుల వారి జీవితాన్ని పరిశీలనం చేస్తే ఆ మాట ఎంత తప్పో అర్థమవుతుంది. ఏ వాదనలోనైనా సరే పటిమతో కూడినటువంటి ఒక్క మంచి విషయం ఉన్నా సరే దాన్ని పరమ ఆదర బుద్ధితో శంకర భగవత్పాదులు స్వీకరించారు. శంకరాచార్యుల వారు ఏ వాదనను కానీ ఏ మతాన్ని కానీ తరిమి కొట్టలేదు. శంకరాచార్యుల వారు ప్రశ్న చేసినప్పుడు ఆయన అడిగినటువంటి ప్రశ్నలకు నిలబడలేనటువంటివి, ఆయన చెప్పినటువంటి సత్యాన్ని, ఆయన ఆవిష్కరించిన సత్యం సనాతన ధర్మంలో ఉన్నదానికన్నా మా దగ్గర ఉందని నిరూపించుకోలేనివి, బౌద్ధమతం లాంటివి ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి తప్ప శంకర భగవత్పాదులు ఏ మతాన్ని తరిమి కొట్టలేదు. ఆయన ఏ వాదనను కూడా ఆశాంతము ఖండించి అసలు ఎందుకు పనికిమాలిన వాదన అనేటటువంటి మౌఢ్యమైనటువంటి సిద్ధాంతంతో ఆయన ఎన్నడూ కూర్చున్నవారు కాదు. అంతటి విశాల హృదయులు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదులు ఈ భూమండలం మీద ఉన్నది కేవలం 32 సంవత్సరాలు. వారు సత్యదండాన్ని చేతపట్టుకుని భారతదేశం అంతటా పర్యటించి ప్రతి చోటుకి వెళ్ళి అవైదికమైనటువంటి వాదనలను ముందు జాగ్రత్తగా విని అందులో ఉన్నటువంటి వేద విరుద్ధమైనటువంటి అంశము ఎందుచేత ఉద్ధరణ యోగ్యమైనది కాదో, సనాతన ధర్మమునందు ప్రతిపాదింపబడినటువంటి విషయములు ఎందుచేత ఉద్ధరణ హేతువులో, సనాతన ధర్మమునందు ప్రతిపాదించబడినటువంటి విషయము ఏదీ లేకుండా ఎంత పరిపూర్ణత కలిగి ఉన్నదో నిరూపించినటువంటి మహాపురుషులు శంకరాచార్యుల వారు. మీరు బాగా గమనించండి, ఒక్క సనాతన ధర్మమునకే ఒక గొప్పతనం ఉంది. ఏదా గొప్పతనం అంటే
ఏ భూమికలో ఉన్నవాడైనా సరే ఉద్ధరణ పొందడానికి కావలసినటువంటి మార్గము మూసుకుపోయినటువంటి ధర్మము కానిది ఏదైనా ఉంటే సనాతన ధర్మం ఒక్కటే. నాకు ఇది తెలుసు కాబట్టి నేను ఉద్ధరణ పొందలేనా అని అడిగితే, నీకు ఇది తెలియదు కనుక నువ్వు ఉద్ధరణ పొందలేవు అని వేదం ఎన్నడూ అందో. ఏది నీకు తెలిస్తే, ఏది నీకొస్తే దానితో నువ్వు తరించవచ్చని భుజం తట్టి వర్ణాశ్రమ ధర్మానికి పెద్దపీట వేసి తాను అనుష్ఠించవలసినటువంటి ధర్మాన్ని తాను అనుష్ఠిస్తే చేరవలసినటువంటి పరమపదాన్ని చేరుతాడు అని చెప్పినటువంటి విశాలమైనటువంటి హృదయమున్న సనాతన ధర్మంలో ఉన్న సిద్ధాంతాన్ని మళ్ళీ ప్రచారం చేసి అవైదికమైనటువంటి వాదనలను ఖండించి తిరిగి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. నేను మీతో ఒక సత్యం మనవి చేస్తున్నాను. అసలు శంకరాచార్యుల వారి అవతార స్వీకారము జరిగి ఉండకపోతే ఇవాళ వేదము, శాస్త్రము, ఉపనిషత్తులు ఇవి పక్కన పెట్టండి, శ్రీరామనవమి, గోకులాష్టమి, అవతారాలు, పూజలు, స్తోత్రాలు, ప్రాతస్మరామి ఇవేవి లేవు. ఇవన్నీ నిలబడ్డాయంటే కేవలం శంకరాచార్యుల వారి వల్ల నిలబడ్డాయి. మహానుభావుడు స్తోత్రాల దగ్గర నుండి ప్రస్థానత్రయానికి భాష్యం వరకు శంకర భగవత్పాదులు కృప చెయ్యనటువంటిది లేదు. అటువంటి శంకరులు శరీరంతో ఈ భూమండలం మీద ఉన్నది కేవలం 32 సంవత్సరాలు. అది కూడా వారు 32 సంవత్సరాలు ఉండాలని కోరుకోలేదు. కోరుకోకపోయినా వ్యాసాది మహర్షులు కోరినటువంటి కారణం చేత 32 సంవత్సరాలు శరీరంతో ఈ భూమండలం మీద పర్యటించి వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టి తాను అవతార పరిసమాప్తి చేసేస్తే తాను ఉన్న కాలంలో వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టినటువంటి వారై తాను జనులను ఉద్ధరించారు. కానీ మళ్ళీ తర్వాత తరతరాలుగా మనుష్యులు వస్తూనే ఉంటారు. మళ్ళీ వాళ్ళకి బోధ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? బోధ చేయుట అన్న మాటకు అర్థం ఏదో ఒకటి మాట్లాడుట కాదు. ఏదో ఒకటి మాట్లాడడం అయితే ఎవరైనా మాట్లాడవచ్చు, అది కాదు. శాస్త్రమును తెలుసుకుని వేదం ఏది ప్రతిపాదించిందో వేదము ప్రతిపాదించినటువంటి విషయములకు విరుద్ధమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేయకుండా తన స్వబుద్ధికి తోచినటువంటి విషయాన్ని చెప్పడం కాకుండా కేవలముగా వేదము చేత మాత్రమే ప్రతిపాదింపబడినటువంటి విషయమునకు కట్టుబడి మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి వారు, శౌచము కలిగినటువంటి వారు. శౌచం అంటే శీల వైభవము, శీలం అంటే స్వభావము. శీలం అంటే కొత్తగా తెచ్చుకునేటటువంటిది కాదు. ఒకరిని చూసి నేర్చుకోవడం మంచిదే, అది ఎప్పుడూ తప్పు కాదు. కానీ ఒకరిని చూసి నేర్చుకోవడం కాదు, పుట్టుకతోనే అసలు అటువంటి సహజమైనటువంటి గుణములు అబ్బుతాయి. మహాత్ముల జీవితాలు పరిశీలనం చేస్తే వీళ్ళకి గుణాలు ఎలా వచ్చాయా అనిపిస్తుంది. లోకమంతా తల్లిదండ్రుల్ని అల్లుకుని తిరిగితే తల్లిదండ్రుల్ని కూడా కాదని విడిచిపెట్టి గురువుగారి పాదములు పట్టుకుని తిరగగలిగినటువంటి భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి. అటువంటి సౌశీల్యం పుట్టుకతో అన్ని మంచి గుణములున్నటువంటి వ్యక్తులు జన్మిస్తున్నారు అంటే, ఇప్పటికీ అవతార స్వీకారం చేస్తున్నారంటే దానికి ఒక్కటే కారణం శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం. శంకరులు ఆలోచించినటువంటిది 3 కోణాల్లో ఆలోచించారు. ఒకటి, ఇవాళ శంకర భగవత్పాదులు ఉన్నారు. శంకర భగవత్పాదులు పెట్టినటువంటి పీఠ వ్యవస్థ మొదటి కోణం. అసలు పీఠాలు పెట్టడం అనేటటువంటిది ఈ దేశంలో చేసినటువంటి ఒకే ఒక్క మహాపురుషుడు శంకరాచార్యుల వారు. పీఠ సంస్థాపన వేరొకరెవరూ చెయ్యలేదు. ఒక చోట పీఠాన్ని పెట్టి ఆ పీఠానికి ఒక పీఠాది దేవతను నిర్ణయించేసి అక్కడ ఉండేటటువంటి సన్యాసులు, దశనామి సన్యాసుల్లో ఏ పేరు కలిగినటువంటి సన్యాసి ఉండాలి, ఆయన ఎలా దండకమండలాలు పట్టుకోవాలి, ఆయన ఎలా పీఠార్చన చెయ్యాలి, దానికి కారణజన్ముడైనటువంటి వాడు ఎలా దొరకాలి. ఒక పీఠాధిపతి పీఠాధిపత్యం వహించడం అంటే చక్రవర్తిత్వంతో సమానం. అది లోపల అంత వైరాగ్యంతో ఉంటారు, బయట అంత సంపత్తు ఉంటుంది. కానీ తామరాకు మీద నీటి బొట్టులా దానితో సంబంధం లేకుండా ఆంతరమునందు పరమ వైరాగ్యంతో
జ్ఞానమును పొంది భక్తితో కూడినటువంటి కర్మాచరణము కలిగిన వాడై లోకమునకు ఆదర్శమైనటువంటి వ్యక్తి అయి 10 మందికి భక్తితో కూడినటువంటి కర్మాచరణమును నేర్పగలిగిన వాడై ఉండాలి. అలా పీఠం అనేటటువంటిది ఎవరు పడితే వాళ్ళు పెట్టేటటువంటిది కాదు. జగద్గురు భారతీతీర్థ మహాస్వామి వారు కాకినాడలో పర్యటన చేసినప్పుడు వారు చెప్పిన మాట అదే. పీఠాలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చేవి కావు, ఎవరు పడితే వాళ్ళు స్వతంత్రంగా పెట్టుకునేవి కావు. పీఠాలు పెట్టినది ఒక్క శంకర భగవత్పాదులే. శంకర భగవత్పాదులు పెట్టినటువంటి పీఠానికి పరంపరాగతంగా ఎవరు పీఠాధిపత్యం వహిస్తున్నారో వారు పీఠాధిపతులు తప్ప మిగిలిన వారు ముద్ర వేసుకున్నంత మాత్రం చేత పీఠాధిపతులు కాలేరు. కాబట్టి అలా వచ్చినటువంటి పీఠాల్ని పీఠ సంస్థాపన చేసి ఆ పీఠ సంస్థాపనలో ఎవరు పీఠాధిపత్యానికి వచ్చారో వారు జన్మతః సౌశీల్యవంతులై ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వారై ఇంద్రియములకు వశులు కానటువంటి వారై వేదమును వేదాంగములను సమస్త శాస్త్రములను చదువుకున్నవారై అపర సరస్వతీ స్వరూపులై పరమ వైరాగ్యంతో లోకం మీద కారుణ్య హృదయంతో ఉన్నటువంటి వారు 4 పీఠాలకి పీఠాధిపతులుగా రావడానికి కావలసినటువంటి సంకల్పాన్ని చేసి ఏ వేదం ఏ పీఠంలో ఆమ్నాయం కావాలి అని నిర్ణయం చేసినటువంటి మహాపురుషులు శంకరులు. అటువంటి శంకర భగవత్పాదులు తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము 4 పీఠములను ఏర్పాటు చేశారు. ఈ 4 చోట్లే ఎందుకు పీఠాలు పెట్టాలి అంటే ఈ 4 చోట్ల పెట్టడానికి ప్రధాన కారణం ఈ 4 వైపుల నుండి కూడా మళ్ళీ అవైదికమైనటువంటి వాదనలు ప్రవేశించకుండా ఉండడం కోసమని రక్ష పెట్టారు. ఈ పీఠాధిపతులు భారతదేశాన్ని కాపాడుతూ ఉంటారు వైదికంగా ఉండేటట్టు అని. 2 భారతీతీర్థ మహాస్వామి వారే ఒక చోట అనుగ్రహ భాషణంలో అన్నారు, ఈ భారతదేశాన్నంతటినీ కర్మభూమిగా భావన చేసినప్పుడు అసలు ఈ భారతదేశాన్నంతటినీ ఆయన ఒక యజ్ఞశాలగా భావన చేశారు. యజ్ఞశాల అయితే దానికి చతుర్ద్వారములు, 4 వైపులా 4 ద్వారములు, 4 ద్వారములకు 4 వేదములు, 4 వేదములు 4 ద్వారములైతే ఏ పీఠంలో ఏ వేదం ఎలా ఆమ్నాయం జరగాలో ఆయన నిర్ణయం చేశారు. నిర్ణయం చేసి ఎప్పుడైనా వేదాంత సంబంధమైనటువంటి విషయములలో ఈ 4 పీఠముల మధ్య సమన్వయం కొరవడి ఒక విషయంలో భిన్నాభిప్రాయములు వ్యక్తమై ఏది సత్యము అన్న అనుమానం వస్తే దాని మీద తీర్పు చెప్పవలసిన వాళ్ళు ఎవరు అంటే దక్షిణాన పెట్టినటువంటి శృంగగిరి పీఠానికి ఆ అధికారాన్ని కల్పించారు. అందుకే శృంగగిరి పీఠము సార్వభౌమ పీఠమైంది. అయి శృంగగిరి పీఠాధిపతులు చెప్పినటువంటి మాట ఏది ఉంటుందో అది ప్రామాణికమైనటువంటి వాక్కు. అంతటి శక్తివంతులైన వారు శృంగగిరి పీఠాధిపత్యం వహిస్తారు కనుకనే ఇప్పటికీ వారు వ్యాఖ్యాన సింహాసనం మీద కూర్చోపెట్టి సాలగ్రామాన్ని తల మీద పెట్టి అభిషేకం చేసి అప్పుడు వారికి శిష్యరికం ఇస్తారు పీఠాధిపతులు. ఇది శంకరాచార్యుల వారు చేసినటువంటి మొదటి ఆలోచన. రెండవ ఆలోచన, ఒక చోట ఒక పీఠాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ పీఠాన్ని నమ్మి ఆ పీఠం చేసేటటువంటి వైదిక కార్యక్రమములకు మన వంతు సహాయం చెయ్యాలన్న ఉద్దేశ్యంతో స్థిర చరాస్తులను ఆ పీఠంలో ఉన్నటువంటి దేవతకు అలంకారం చేయడానికి అమూల్యమైనటువంటి ఆభరణాలని ఆస్తుల్ని అందచేసేటటువంటి దాతలు ఎందరో ఉంటారు. ఆ పీఠం పరంపరాగతంగా నడవకపోతే ఇచ్చినటువంటి దాత ఆయన ఇచ్చిన విరాళం ఏమైపోతుంది? ఒక వ్యక్తి నమ్మి ₹1,00,00,000 ఇచ్చాడు, ఎవరిని నమ్మి ఇచ్చాడో ఆయన శరీరం కూడా అశాశ్వతం, ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ విరాళం ఏమవ్వాలి? ఆ తర్వాత దాన్ని నడిపేవాడెవరు? ఆ తర్వాత అక్కడ ధర్మ ప్రబోధం చేసేవాడెవరు? ఎవరి కోసం అక్కడికి వెళ్ళాలి? ఈ ప్రశ్న రాకూడదు, ఆ శూన్యం ఏర్పడకూడదు. అందుకే పీఠాధిపతి ఉండగానే ఉపపీఠాధిపతిని నియామకం చేసేస్తే ఆయన గురువుగారి దగ్గర కావలసిన శిక్షణ పొంది ధర్మ ప్రబోధం చేయడానికి సిద్ధపడతాడు. దాత అందించినటువంటి విరాళం
ఎన్నటికీ ఒక్క నయా పైసా కూడా వృధా కాకుండా ఆ ద్రవ్యం పరంపరాగతంగా అలా ధర్మ ప్రబోధానికి అది వినియోగం కావాలి అని అంత పవిత్రమైన సంకల్పం చేసి పీఠాల్ని పెట్టినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. మూడవ విశేషం, పీఠాన్నైతే స్థాపించారు మంచిదే, పీఠానికి కావలసినటువంటి ఇన్ని యోగ్యతలు కలిగినటువంటి వ్యక్తులు కలి యొక్క ఉద్ధతి పెరిగిపోతుంటే, రోజు రోజుకి కలిపురుషుడు విజృంభిస్తుంటే అంతటి మహాపురుషులైనటువంటి వ్యక్తులు ఎలా పుడతారు పీఠాధిపతులుగా? జన్మతః అంత వైరాగ్యం ఉన్నవాళ్ళు ఎలా వస్తారు? ఎందుకు వస్తారు అంటే కేవలం శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం చేత. ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి కూడా శంకర మఠాలకి పీఠాధిపతులు అంతటి పరమ వైరాగ్య సంపన్నులైనటువంటి వారు జన్మిస్తూ ఆధిపత్యం వహిస్తున్నారు, ధర్మ ప్రబోధం చేస్తున్నారు, భగవంతుని యొక్క పాదముల మీద పూజా పుష్పాలలా నిలబడిపోతున్నారు. శరీరాలు విడిచిపెట్టేసినప్పటికీ కూడా అధిష్టానాల ద్వారా లోకానికంతటికీ తమ అనుగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు అంటే దాని గొప్పతనం శంకర భగవత్పాదులది. శంకర భగవత్పాదులు వారి సంకల్ప బలం చేత అటువంటి మహాపురుషులు జననం పొందేటట్టుగా ఈ దేశాన్ని అనుగ్రహించి ఉన్నారు. శంకరాచార్యుల వారు పీఠ సంస్థాపన చెయ్యడానికి ఉన్నటువంటి మరొక ప్రబలమైనటువంటి కారణం, వారు అన్నిటికన్నా ఈ దేశానికి అత్యంత ముఖ్యమైనదిగా భావించినది ఏది అంటే శారదా కటాక్షం. అందుకే మీరు గమనించండి, శంకరాచార్యుల వారి వాంగ్మయాన్ని పరిశీలిస్తే శంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పేర్లు రెండు కనపడతాయి. ఒకటి శారద, రెండు సరస్వతి. సరస్వతి అనుగ్రహం, శారదానుగ్రహం అంటే శంకర భగవత్పాదులకి వల్లమాలిన భక్తి. ఈ దేశం కర్మభూమి, ఈ దేశం వేదభూమి. ఇక్కడ ఎందరో మహాపురుషులు మహాభక్తులు ఆవిర్భవించాలి. ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళకి జ్ఞాన వైరాగ్యాలకి లోటు ఉండకూడదు. కేవలం తను తినడం కాదు, తిన్న అన్నం వలన వికారమును పొంది పెరిగినటువంటి శరీరమునకు భక్తి వైరాగ్యములు కూడా కలగాలని తాను అందరి పనుపున అన్నపూర్ణమ్మ ముందు నిలబడి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతీ అని అడిగిన మహాపురుషులు శంకరులు. అమ్మ, అన్నం ఒక్కటే కాదమ్మా, అన్నం తిని ఈ శరీరంతో భోగం అనుభవించి పడిపోవడం కాదు. అన్నం తిని పెరిగిన ఈ శరీరం భక్తి వైరాగ్యములను పొంది తత్కారణము చేత జ్ఞానమును కూడా పొందేటట్టుగా అనుగ్రహించమని అడిగారు. శంకరులకు శారదా కటాక్షం మీద అంత అనురక్తి. తాను అవతార పరిసమాప్తి చేసిన సరస్వతీ కటాక్షానికి భారతదేశంలో లోటు ఉండకూడదని, సరస్వతీ కటాక్షం అంటే కేవలం చదువుకోవడం, ఒక్క బాంబు కనిపెట్టి కొన్ని కోట్ల మంది చచ్చిపోయేటట్టు చేయడం సరస్వతీ కటాక్షమని శంకరాచార్యుల వారు భావించలేదు. శంకరాచార్యుల వారి దృష్టిలో సరస్వతీ కటాక్షం అంటే, ఆయనే సౌందర్య లహరిలో ఒక చోట చెప్తారు, చిరంజీవన్నేవ అని. చిరంజీవిత్వంతో బతకడం ఒక ఎత్తైతే పశుపాశ వ్యతికరహ అంటారు. పాశములు పట్టుకుని కర్మపాశములతో ఎప్పుడు ఇంకా నేను నా వాళ్ళు అన్న తాపత్రయం తెగి భగవంతుని యందు అనురక్తి పొంది నిజమైన నేను యందు ఊంచుకోగలిగినటువంటి జ్ఞానము ఆవిర్భవించడానికి కారణమైనటువంటి ప్రాతిపదిక అయిన వైరాగ్యము అంకురించడానికి శారదా కటాక్షం అవసరము కనుక శంకరాచార్యుల వారి అవతార స్వీకార సమయంలో సాక్షాత్తుగా సత్యలోకవాసిని అయినటువంటి సరస్వతీదేవి ఈ దేశంలో ఉభయ భారతిగా అవతరించి తన భర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు మండనమిశ్రుడిగా ఉండి ఆయన శంకరాచార్యుల వారితో వాదనలో ఓడిపోయి సన్యాస స్వీకారం చేస్తే తన భర్త సన్యాస స్వీకారం చేసిన తరువాత తాను ఎందుకుండాలి భూమండలం మీదని ఆమె తిరిగి సత్యలోకానికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తే వనదుర్గ మంత్రాలతో కట్టి తీసుకెళ్ళి శృంగగిరి ప్రాంతాన్ని తపోభూమిగా నిర్ణయం చేసి అంతకన్నా ఉత్కృష్టమైనటువంటి ప్రదేశము వేరొకటి ఉండదు అని నిర్ణయించి అక్కడికి తీసుకెళ్ళి సరస్వతీదేవిని చందన దారువులోకి ప్రవేశపెట్టి ప్రతిష్ఠించి తదనంతర కాలమునందు విద్యారణ్య స్వాముల వారు దాన్ని సువర్ణమూర్తిలోకి ఆవాహన చేసి ప్రతిష్ఠ చేశారు.
సత్యలోకంలో ఉండేటటువంటి సరస్వతీదేవిని ఇప్పటికీ తేజోరూపిణిగా శృంగగిరి పీఠమునందు ప్రతిష్ఠించి నిలబెట్టి భారతదేశమునందు నిరక్షరాస్యత, అజ్ఞానము, స్వార్థబుద్ధి అన్నవి లేకుండా తాను తరించి 10 మంది తరించాలనేటటువంటి భావన నిలబడేటట్టు చేసిన మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే వారొక్కరే సరస్వతీదేవిని వనదుర్గ మంత్రములతో కట్టి శృంగగిరి పీఠంలో ప్రతిష్ఠించారు. తాను మిగిలిన 3 పీఠములను స్థాపించిన సరస్వతీదేవిని మాత్రం ఒక్క శృంగగిరిలోనే ఉంచారు. కారణమేమి అంటే అక్కడ ఉన్న పీఠాధిపతులు సరస్వతీ స్వరూపులు 1, 2 శృంగగిరి తపోభూమి, అక్కడ ఋష్యశృంగుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం. శంకర భగవత్పాదులు మహాజ్ఞాని, అపరశివుడు. వారు నడిచి వెడుతుంటే ఒక కప్పకి ఎండ శోషింపచేస్తే ఆ కప్ప శోషిస్తోందని దానికి కొంత సేద తీర్చడానికి ఒక పాము వచ్చి పడకపట్టింది. 2 ప్రాణులు తమ మధ్య ఉన్నటువంటి వైరాన్ని మరిచిపోయి ప్రవర్తించాయంటే ఇక్కడ ఒక మహాపురుషుడు తపస్సు చేసి ఉండాలని దివ్యదృష్టితో చూసి, ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం కనుక త్రేతాయుగంలో ఋష్యశృంగుడు తపస్సు చేస్తే కలియుగంలో కూడా ఇప్పటికీ ఆ తప ప్రభావన చేత పాము కప్ప ఒండరులు పరస్పర వైరుధ్యం కలిగినటువంటి ప్రాణులు ప్రేమతో జీవిస్తున్నాయంటే ఇటువంటి చోట సరస్వతీదేవిని ప్రతిష్ఠించాలని శారదని ప్రతిష్ఠించి మనకి సరస్వతీ కటాక్షం కలగడానికి దోహదపడిన మహాపురుషులు జగద్గురు శంకర భగవత్పాదులు. అటువంటి శంకర భగవత్పాదుల సంకల్పంలో శృంగగిరి పీఠానికి ప్రత్యేకించి మహాపురుషులైనటువంటి వారు మాత్రమే పీఠాధిపత్యాన్ని స్వీకరిస్తారు. ఇప్పుడు నేను మళ్ళీ ప్రత్యేకించి ఒక మాట మీతో చెప్పక్కర్లేదు. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి వ్యక్తి అంటే ఖచ్చితంగా వారు కారణజన్ములు. వారిని చూశారు అన్నప్పుడు వారిలో మీకు కొన్ని విషయములు గోచరిస్తాయి అని అర్థం. రేపు భారతీతీర్థ మహాస్వామి గుంటూరు పట్టణానికి వస్తారు. ఆబాల గోపాలం ఇంట్లో పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మహాకుంభమేళాకి ఎలా వెళ్ళి స్నానం చేస్తున్నామో, మహాకుంభమేళా అలహాబాదులో జరిగితే ఊరూర తరలి వస్తున్నటువంటి మహాకుంభమేళా భారతీతీర్థ మహాస్వామి. అందరం వెళ్ళి దర్శనం చెయ్యవలసినటువంటి మహాపురుషులు. ఎందుచేత నేను మీతో ఇందాక మనవి చేసి ఉన్నాను, శంకరాచార్యుల వారి యొక్క సంకల్ప బలం చేత కొన్ని లక్షణములు కలిగినటువంటి మహాపురుషులు పీఠాధిపత్యం కొరకు ఆవిర్భవిస్తూ ఉంటారు అని చెప్పాను. అందులో ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం శౌచం. శౌచం అంటే శీల వైభవము, శీలము అంటే స్వభావము, స్వభావము అంటే పుట్టుక చేత ఏర్పడినది. పుట్టుక చేత ప్రతి మనుష్యునకు కూడా దుర్గుణములనేటటువంటివి ఉండి తీరుతాయి. సద్గుణాల రాశిగా అసలు ఎంచి చూపించడానికి ఒక్క దుర్గుణం కూడా లేకుండా ఈ కలియుగంలో పుట్టినదాదిగా అంతటి తేజోవిరాజితులైనటువంటి మహాపురుషులు ఎంత వెతికి చూచినా మనకి కనపడరు. కానీ ఇవాళ జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క జీవితాన్ని మీరు పరిశీలిస్తే, శీలము అన్న కోణంలో మీరు పరిశీలిస్తే, పుట్టుక చేత వారి యొక్క స్వభావం ఏమి, ఎందుచేత వారు కారణజన్ములు అని పిలవవలసి వస్తుంది, వారు ఎందుకు శంకర భగవత్పాదుల యొక్క సంకల్ప బలం చేత అవతార స్వీకారం చేసిన వ్యక్తి తప్ప కర్మ అనుభవించడానికి వచ్చినటువంటి మామూలు మనుష్యుడు కాడు. అయితే కలియుగంలో ఒక లక్షణం ఉంది. రాక్షసుడు మనుష్యుడి ఉపాధిలో ఉన్నట్టే మహాజ్ఞాని పరమేశ్వరుడు కూడా మనుష్య ఉపాధిలోనే నడుస్తాడు. శంకరాచార్యుల వారి రూపంలో, రామచంద్రమూర్తి రూపంలో భగవానుడు నడిచినట్టే అవతార స్వీకారం చేసిన మహాపురుషులందరూ మనుష్య శరీరంతో నడుస్తారు. అందుకే మీరు గమనించండి, సాలగ్రామం ఎక్కడుంటుంది? గులకరాళ్లలోనే ఉంటుంది తప్ప సాలగ్రామం పుట్టుకతోనే వెళ్ళి సింహాసనం ఎక్కి కూర్చోదు. వెతికి పట్టుకోగలిగిన అవసరం ఎవరికి ఉండాలంటే సేవించి తరించాలన్న వాడికి ఉండాలి. సాలగ్రామం కోసం ఎవరు వెతుక్కుంటారు? ఎవడు జీవితంలో తరించాలనుకున్నాడో వాడు సాలగ్రామాన్ని వెతుక్కుంటాడు తప్ప అసలు సాలగ్రామం అక్కర్లేదనుకున్నవాడు మహామూర్ఖుడు. వాడికి మనుష్య జన్మ యొక్క వైభవమే తెలియదని గుర్తు. ఎవరు వెతుక్కోవాలి మహాపురుషుడి యొక్క జీవిత వైభవం గురించి?
తాను తరించాలనుకున్నవాడు. అక్కర్లేదనుకున్న వాడికి మహాపురుష జీవితంతో సంబంధం ఎందుకుంటుంది? కాబట్టి భారతీతీర్థ మహాస్వామి వారు జన్మత శౌచము కలిగిన వారు, శీలవైభవము కలిగిన వారు. ఎలా అన్నదాని గురించి నేను మీతో ఒక విషయం ప్రస్తావన చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. వారు ఆగర్భ శ్రీమంతులైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వారు కారు. యథార్థంగా చెప్పాలి అంటే పరమ పేద కుటుంబంలోనే జన్మించారు. అసలు శాస్త్రంలో ఒక విషయం ఉంది, ఎన్నడూ పేదరికం అనుభవించవలసిన వాడెవరు అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు ఎప్పుడూ పేదరికం అనుభవించాలి. అంటే ఏమంటే బ్రాహ్మణుడికి ఐశ్వర్యం ఉండకూడదా? బ్రాహ్మణుడికి ఐశ్వర్యం ఉండకూడదని శాస్త్రం చెప్పలేదు. గోకట గ్రామాధ్యనేకాగ్రహారములు అడిగిన సీమలు అందునిచ్చే అని అలసాని పెదనగారు చెప్పుకున్నాడు. మహారాజులు మెచ్చి అగ్రహారాలు ఇచ్చారు, మహారాజులు మెచ్చి 100 గోవులు ఇచ్చారు. ఉండవచ్చు, కానీ ఆ బ్రాహ్మణుడి జీవితంలో వీటితో సంగం ఉండదు. నాకు ఇన్ని ఉన్నాయని కానీ, వీటిని ఎలా పెంచుదామని కానీ, ఇవి తరిగిపోతాయేమో అని కానీ, ఈ మూడిటితోటి స్పర్శ ఉండదు. మీ దగ్గర ఎంత బంగారం ఉంది అంటే తెలియని వాడెవడో, మీకెన్ని పంచెలున్నాయి చెప్పలేని వాడెవడో, నీ దగ్గర డబ్బెంత ఉంది తనకి జ్ఞాపకం లేనివాడెవడో, తనకి జ్ఞాపకం ఉన్నదేది ఎప్పుడూ శాస్త్రము, శ్లోకము, వేదము, మంత్రము, సంతోషము. దానితో రమించిపోయేవాడెవడో వాడు బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణుడు పేదవాడై ఉంటాడు అన్న మాటకు అర్థం అది. అది వైశ్యునికి కుదరదు. నాకెంతుందో నాకు తెలియదు, దాన్ని ఎలా పెంచాలో నాకు తెలియదు, అది పోతే నాకు బెంగ లేదన్నాడు అనుకోండి, ప్రమాదం. ఊరు తదస్య ద్వైశ్య అలా ఉండాలి. అలా ఉండి ధర్మం కోసం పాటుపడాలి హరిప్రసాద్ గారిలా. కాబట్టి బ్రాహ్మణుడు పేదరికంతో ఉంటాడు. పేదరికం కూడా దానికి కలిసి వస్తే నిజంగానే, లేకపోతే లేదన్న భావన ఒకటి ఉన్ననాడు లేని వాడికి లేకపోతే మాత్రం వచ్చిన నష్టమే ఉంది నాకు చెప్పండి. ఇప్పుడు 16 అణాల బ్రాహ్మణుడు అవుతాడు. అటువంటి వంశం ఒకటి ఈ ఆంధ్రదేశంలో ఉండేది. పూర్వపురుషులు చేసుకున్నటువంటి పుణ్యం, వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, వాళ్ళ మనసుల్లో భగవంతుని యందు ఉన్నటువంటి భక్తి, శాస్త్రమునందు వాళ్ళకున్నటువంటి నమ్మకం వాళ్ళ వంశంలో ఒక మహాపురుష జననము జరిగేటట్టు చేసింది. తంగిరాల వారి పేరు ఇంటి పేరుగా కలిగినటువంటి వారు సుబ్బయ్య గారికి సుందరమ్మ అని ధర్మపత్ని. పరమధార్మికులైనటువంటి దంపతులు, వేదాన్ని శాస్త్రాన్ని నమ్ముకున్నవాళ్ళు. ఇంట్లో ఎంత సంపత్తు ఉన్నది అన్నదానితో సంబంధం లేదు. పరమేశ్వరుడి అనుగ్రహం చేత ఈ పూట మనం పస్తూ ఉండవలసిన అవసరం లేదు. అన్నవస్త్రాలకు లోటు లేదు, ఉండడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఇంతకన్నా ఏమి ఇవ్వాలి ఈశ్వరుడు? ఈశ్వరుడు నాకేమి ఇవ్వలేదని తృప్తి తప్ప ఈశ్వరుడు నాకేమి ఇచ్చాడన్న ఆలోచన ఎన్నడూ లేనివారు. వ్యాసుడు దేవీ భాగవతం చేస్తూ ఒక మాట అంటాడు, ఇతీనాం భూషణం జ్ఞానం సంతోషో హి ద్విజన్మనాం ఉద్యమం శత్రుహననం భూషణం భూతిమిచ్చతాం అంటాడు. ఇతీనాం భూషణం జ్ఞానం, సన్యాసికి ఉండవలసినటువంటి భూషణము జ్ఞానము. సంతోషో హి ద్విజన్మనాం, బ్రాహ్మణుడికి ఉండవలసినటువంటి ఐశ్వర్యము సంతోషం. సంతోషం దేనిచేత? ఇవాళ ఉన్నది రేపు ఉంటుందని నమ్మకం లేదు. ఇవాళ ఉన్నది రేపు ఉండనిది, లేదా రేపు ఉండేది ఇవాళ లేనిది, దాని వలన సంతోషము శాశ్వతము కాదు. ఎప్పుడూ ఉండేదేదో దాన్ని పట్టుకోవడం వల్ల సంతోషం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉండే పదార్థము 6 వికారములు లేనిది పరబ్రహ్మం ఒక్కటే. ఆ పరబ్రహ్మమును పట్టుకుని పటికి బెల్లం తిన్నవాడు తీపిని అస్తమానం ఏదో ఆ త్రేణ్పులు వచ్చినట్టు ఎప్పుడు పరబ్రహ్మాన్ని తలుచుకు పొంగిపోయేటటువంటి లక్షణం ఉన్నవాడెవరో, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్యద్బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా, అలా మురిసిపోగలిగినటువంటి లక్షణమున్న బ్రాహ్మణుడు సుబ్బన్న గారు. ఆయన కడుపున పుట్టినటువంటి వేరొక మహానుభావుడు తంగిరాల వెంకటావధాని గారు. ఆయన భార్య అనంతలక్ష్మమ్మ గారు. అనంతలక్ష్మమ్మ గారు కూడా ఈ ప్రాంతానికి చెందినవారే. కౌండిన్యస గోత్రానికి చెందిన, పోతన గారిది కౌండిన్యస గోత్రం. కౌండిన్యస గోత్రానికి చెందినటువంటి కోటి బ్రహ్మయ్య శాస్త్రి గారి యొక్క కుమార్తె. ఆమెయే భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క తల్లి.
ఆవిడ్ని నేను ఒకప్పుడు అడిగాను, అమ్మ లోకంలో ఎక్కడైనా ఒక మాట చెప్తారు కదా, ఆ మహాతల్లి కన్న కడుపు అంటారు కదా, శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు భారతీ తీర్థస్వామిని కన్నారు కదా, మీకు ఏదో తెలిసి ఉండాలి, మీరేదో పుణ్యం చేసి ఉండుంటారు, మీకు తెలుసు. అమ్మ దాపరికం లేకుండా చెప్పండి అమ్మా, తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నా, ఏ పుణ్యం చేశారమ్మా అని అడిగా. ఆవిడ అన్నారు, అబ్బాయి నాన్న నా పుణ్యం ఏం లేదు, పుణ్యం అంతా ఉంటే అయిందే నాన్న అన్నారు. కాదమ్మా మీకేదో తెలుసు నిజం చెప్పండి అన్న. అంటే హరిప్రసాద్ గారు కూడా ఉన్నారు, ఆవిడ ఓ మాట చెప్పారు. అప్పుడు ఇంత అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నానయ్యా, చిన్నతనంలో కోటప్ప కొండ దగ్గర ఉండేవాళ్ళం మేము. మా నాన్నగారు ప్రతిరోజు కోటప్ప కొండ ఎక్కి కాలినడకన పరమశివ దర్శనం చేసి కిందకి దిగేదేవారు. నేను చిన్నపిల్లని, తెలిసినా తెలియకపోయినా ఏదో ఆడుతూ మా నాన్నగారితో పాటు కోటప్ప కొండెక్కి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి శివస్వరూపానికి నమస్కారం చేసి కిందికి దిగొచ్చేదాన్ని. తెలిసో తెలియకో చిన్నతనంలో ప్రతిరోజు మా నాన్నగారి వేలు పట్టుకుని కోటప్ప కొండెక్కి దక్షిణామూర్తికి నమస్కరించి కిందకి దిగి వచ్చిన పుణ్యమే వేరొక దక్షిణామూర్తి స్వరూపమై జగద్గురువు నా కడుపున పుట్టడానికి కారణమైందయా అన్నారు. కాబట్టి పక్కనే ఉన్న కోటప్ప కొండ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క ఆవిర్భావానికి ఒక కారణం. అటువంటి తంగిరాల వెంకటావధాని గారు నిత్యతృప్తులు. వారు వేదం చదువుకుని పౌరోహిత్యంతో 4 ఇళ్లలో శుభకార్యాలు చేయిస్తూ తాను నేర్చుకున్నటువంటి మంత్రముల చేత 10 మంది దైవము యొక్క అనుగ్రహమునకు దూరమైనటువంటి వారు ఎవరు బాధలలో ఉన్నారో అటువంటి వారికి మళ్ళీ దైవానుగ్రహాన్ని కట్టపెట్టి వారి చేత ఉత్తమ కర్మలు చేయించి వారు తత్ఫలితంగా ఎంత ఇస్తే అంత తీసుకుని పరమతృప్తితో జీవనాన్ని చేసినటువంటి కుటుంబం. ఆ వెంకటావధాని గారి భార్యయే ఆ మహాతల్లి అనంతలక్ష్మమ్మ గారు. ఆవిడ బహిరంగ వేదికల మీద చెప్పాలో తెలియదు, చెప్పకూడదో తెలియదు. ఎంతటి ప్రేమైకమూర్తి అంటే పరమవృద్ధురాలైపోయారు, ఒళ్ళు ముడతలు పడిపోయి ఉంటుంది. స్వామివారు స్త్రీ రూపంలో ఉంటే ఆవిళ్ళలాగే ఉంటారనిపిస్తుంది, అలా ఉంటారు. ముమ్మూర్తుల తల్లిగారిని పోలేరు ఆయన. ఆవిడ ఎంతటి ప్రేమైకమూర్తి అంటే ఈ మధ్య కాలంలో నేను శృంగేరి వెళ్ళినప్పుడు కూడా, ఒరే నాయన రేపు నీకు నీ భార్యకి నేను అన్నం వండి పెడతాను రా అని కుంపటి మీద అన్నం వండి కొడుకు దక్షిణామూర్తి గారిని పిలిచి నాకు నా భార్యకి ఆవిడ స్వయంగా వడ్డించి అన్నం పెట్టారు ఆ వయస్సులో. అంతటి ప్రేమైకమూర్తి. అమ్మ మీరు బాగా సంతోషించిన రోజు ఏది అని అడిగాను నేను. అడిగితే ఆవిడ నాతో ఒక మాట చెప్పారు. ప్రతీ నెల సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళమయ్యా ఆయన ఉన్న రోజుల్లో. సత్యనారాయణ వ్రతం 5 కథలకి కలిపి ఒకటే కొబ్బరికాయ, అంతకన్నా కొట్టడానికి స్తోమత లేదు. 5 కథలకి 5 కొబ్బరికాయలు కొట్టగలిగినంత ఐశ్వర్యం కలిగిన రోజున ఎంత మురిసిపోయాము అన్నారు. ఆవిడ తృప్తిని దేనితో లెక్క కట్టి చెప్పారంటే సత్యనారాయణ వ్రతంలో 5 కథలకి 5 కొబ్బరికాయలు కొట్టిన రోజున అని. అటువంటి కుటుంబం ఆ కుటుంబం. అటువంటి తంగిరాల వెంకటేశ్వరావధానులు గారు అనంతలక్ష్మమ్మ గారులకి 4 కుమార్తెలు జన్మించారు. కొడుకు పుట్టలేదు. కొడుకు పుట్టలేదు కాదు, మహాత్ముడు పుట్టడానికి కావలసినంత పుణ్యం చేయించాలనుకున్నాడు పరమేశ్వరుడు. అప్పటికీ ఆయన నరసరావుపేటలో లేరు కాబట్టి పక్కన ఆ నాగువల్లేరు పక్కన చిన్న పల్లెటూళ్ళలో ఉండేవారు. అక్కడ భగవంతుని యొక్క అనుగ్రహం చేత నాకు మంచి కొడుకు పుట్టాలి అని 365 రోజుల పాటు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తాను అని సంకల్పం చేసుకుని ఆయన ఆ నాగులేటి ఒడ్డున ఉన్నటువంటి ఊళ్ళో భవానీశంకర దేవాలయంలో వెంకటేశ్వరావధానులు గారు 365 రోజులు మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేశారు. 1 ఏడాది రుద్రాభిషేకం అయిపోయింది. శివకేశవుల మధ్య ఏ భేదం పాటించనటువంటి స్థితి అంకురించేటట్టుగా చెయ్యాలనుకున్నాడో ఏమో. కారణాంతరముల చేత వారు పల్లెటూరు విడిచిపెట్టి మచిలీపట్నం వచ్చారు. మచిలీపట్నం వచ్చిన తర్వాత రామచంద్రమూర్తికి సంబంధించి నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉండేవారు వెంకటేశ్వరావధానులు గారు.
అనంతలక్ష్మమ్మ గారు స్వామి ఆంజనేయుణ్ణి కొలుస్తూ ఉండేవారు, నాకు పుత్ర సంతతిని కల్పించు అని. కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తరువాత ఒక రాత్రి నిద్రపోతుండగా అనంతలక్ష్మమ్మ గారికి స్వప్నం కలిగింది. ఆ స్వప్నంలో స్వామి హనుమ దర్శనమిచ్చి 3 పళ్ళు చేతిలో పెట్టారు. 3 పళ్ళు చేతిలో పెట్టారు. ఆ 3 పళ్ళు చేతపుచ్చుకున్నటువంటి తల్లికి చటుక్కుని తెలివచ్చింది. ఏమి స్వామి హనుమ కల్లో కనపడి 3 పళ్ళు ఇచ్చారు, దీనికి తాత్పర్యం ఏమై ఉంటుంది అని బహుభంగిమల ప్రశ్న చేశారు. కానీ ఎందుకు 3 పళ్ళు ఇచ్చారు అన్నది అప్పటికి అర్థం కాలేదు. కానీ తరువాతి కాలంలో అది నిరూపణమైంది. ఆ పుట్టినటువంటి మహానుభావుడు 3 యొక్క అనుగ్రహం చేత పుట్టినవాడు. ఒక చెట్టుకి పండినటువంటి పళ్ళు 3 పళ్ళలా కనపడతాయి, కానీ 3 పళ్ళలో ఉన్న రసం, 3 పళ్ళలో ఉన్న రుచి, 3 పళ్ళకి ఉన్నటువంటి పోషక శక్తి ఒక్కటే అయినట్టు 3 దేవతలను ఉపాసన చేస్తే వచ్చినటువంటి వ్యక్తి ఆ 3 కాదని ఒక్కటని చెప్పగలిగిన మహాపురుషుడు అవుతాడు. ఒకటి వారు చేసినటువంటి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక ఫలితం. 2 వెంకటేశ్వరావధానులు గారు చేసినటువంటి రామనవరాత్రుల ఫలితం. 3 అనంతలక్ష్మమ్మ గారు చేసినటువంటి హనుమంతుని యొక్క సేవ. ఈ 3 యొక్క కటాక్షముగా భారతీతీర్థ మహాస్వామి వారు కుమారుడిగా జన్మించారు. అందుకే ఆ తల్లి ఏ పేర్లు పెట్టుకుంటానని మొక్కుకుందో, వెంకటేశ్వరావధానులు గారు నాకు కొడుకు పుడితే రామచంద్రమూర్తి పేరు పెట్టుకుంటానన్నారు, ఆవిడ ఆంజనేయ స్వామి పేరు పెట్టుకుంటానన్నారు. ఇద్దరూ చేసుకున్నటువంటి సంకల్పాలకు అనుగుణంగా పుట్టినటువంటి పిల్లవాడికి సీతారామాంజనేయులు అని పేరు పెట్టారు. మీరు ఎప్పుడైనా స్వామివారి అనుగ్రహ భాషణాలు పరిశీలించండి, పరమ ఆర్తితో ఆయన మాట్లాడేది ధర్మం గురించే మాట్లాడతారు. రాశీభూతమైనటువంటి ధర్మము ఈ లోకంలో రామచంద్ర ప్రభువు. రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషం చేత జన్మించినటువంటి వారు కనుక వారికి ధర్మమునందు అనురక్తి, ఒకరు ప్రబోధం చెయ్యవలసిన అవసరం లేకుండా జన్మతః ప్రకాశించింది. శీలము అనేటటువంటి దాన్ని నిర్ణయించేది ఏది అంటే ధర్మమే. ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడే శీల వైభవాన్ని పొంది ఉంటాడు. ఎవడు ధర్మాన్ని విడిచిపెడతాడో వాడి శీలము అనుసరణీయము కాదు. అంత ధర్మానురక్తి దేని వలన కలిగింది అంటే కేవలముగా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహ విశేషము చేత కలిగింది. వారికి అంత శక్తి ఎక్కడి నుంచి కలిగింది అంటే షష్ఠి పూర్తి అయిపోయిన తరువాత కూడా ఇప్పటికీ ప్రతిరోజు రాత్రి ఎప్పుడో 12 గంటలకో 1 గంటకో పడుకుని తెల్లవారుజామున మళ్ళీ 3-4 మధ్య నిద్ర లేచిపోయి అనుష్ఠానం చేసుకుని 9 అంటే 9 గంటలకి ఖచ్చితంగా సిద్ధమైపోయి అరవిరిసిన నందివర్ధనం పువ్వుల పరమ సంతోషంతో నవ్వుతూ బయటికి రాగలిగినటువంటి ఆ శక్తి ఆంజనేయ స్వామి అనుగ్రహం. ఆ పైన అంతటి మహాజ్ఞాని అయి అపరశంకరాచార్యుల వారై నిలబడగలిగారంటే ఇవాళ శివానుగ్రహం. 3 మూర్తులను పూజ చేసినటువంటి ఫలితము మేళవించి భారతీతీర్థ మహాస్వామి అయి ఈ భూమండలం మీద తిరుగుతోంది. కాదు హనుమ 3 పళ్ళు ఇచ్చారు అంటే దాని అర్థం ఊర్ధ్వలోకాలు, భూమండలం, అధోలోకాలు 3 లోకాలను పావనం చెయ్యగలిగినటువంటి మహాపురుషుడు ఒకడు ఆవిర్భవించాడు అనడానికి గుర్తుగా 3 పళ్ళు హనుమ ఇచ్చారు. అటువంటి మహాపురుషుడు జన్మించిన కాలంలో, ఆయన ఉన్న కాలంలో మనం ఉన్నామని, ఆయన నడిచినప్పుడు ఆయన వెనక మనం నడిచామని, ఆయన నడుస్తుంటే మనం జై జయశంకర హరహర శంకర అన్నామని, ఆయన చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే మనం చూశామని మనం తృప్తి పొందడం, అటువంటప్పుడు మనం కూడా పుట్టి ఉండడం పరమేశ్వరుడు మనకిచ్చినటువంటి గొప్ప వరమైతే శృంగేరి వెళ్ళి మనం అన్ని చేసుకోలేమని మన కోసమని వారే రావడం ఒకెత్తైతే, ఆంధ్రదేశంలో భాగ్యనగరం తర్వాత 15 రోజుల భాగ్యం పొందిన 2వ ఏకైక పట్టణం గుంటూరు కావడం వేరొక విశేషం. కాబట్టి అంతటి మహాపురుషులైనటువంటి భారతీతీర్థ మహాస్వామి హనుమ ఇచ్చినటువంటి 3 పళ్ళ యొక్క ఫలితము అనడానికి కారణం అది కాదు. వారు 3 సార్లు పుట్టినటువంటి వారు అయ్యారు. ఎందుచేత అంటే ఒకసారి సాధారణంగా శిశు జననం, పిల్లవాడు ఎలా పుడతాడో అలా పుట్టారు, అది 1వ జననం.
తండ్రి ఉపనయనం చేశారు. ఖచ్చితంగా గర్భాష్టమంలో యథాశాస్త్రం బ్రాహ్మణుడికి ఎలా చెయ్యాలో అలా ఉపనయనం చేశారు భారతీ తీర్థ మహాస్వామికి. ఆ కారణం చేత సంస్కారాత్ ద్విజ ఉచ్యతే. కాబట్టి ఆయనకి సంస్కారం, ఉపనయన సంస్కారము జరిగిన కారణం చేత ద్విజుడయ్యారు, రెండవ మాట పుట్టారు. తదనంతరము సన్యాస స్వీకారం చేశారు, అందుకని మూడవ మాట పుట్టారు. ఒకే వ్యక్తి 3 మాటలు పుట్టినవాడు అవుతాడని చెప్పడానికి 3 పళ్ళు ఇచ్చారు కాదు. లోకులందరూ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటటువంటి 3 అవస్థలలో తిరుగుతారు. కానీ ఈ 3 అవస్థలు దాటి 4వది అవస్థ అని పేరు చెప్పడానికి వీలులేని సర్వావస్థా వివర్జిత తురీయావస్థలో నిలబడి సాక్షిత్వంతో లోకాన్నంతటినీ చూడగలిగినటువంటి ఆత్మస్వరూపి అయిన మహాపురుషుడు ప్రభవిస్తున్నాడని చెప్పడానికి గుర్తు హనుమ ఇచ్చినటువంటి 3 పళ్ళు. ఇన్ని కారణాల చేత మహానుభావుడైనటువంటి భారతీ తీర్థస్వామి వారి యొక్క జనన సమయమునందు తల్లిగారైన అనంతలక్ష్మమ్మ గారికి హనుమ సాక్షాత్కరించి స్వప్నమునందు 3 ఫలములను ఇవ్వడం జరిగింది. వారు పుట్టిన తరువాత తల్లిదండ్రులు చేసుకున్న సంకల్పం మేరకి సీతారామాంజనేయులు అన్న నామకరణం చేశారు. నేను మీతో నా ఉపన్యాసాన్ని ఈ కోణంలో చూడండి అంటూ మొదలుపెట్టా. నిత్య శౌచం ఉన్నవారు, శీలవైభవం ఉన్నవారు, పుట్టుక చేత సుగుణములున్నవారు అని ప్రారంభం చేశాను. వారి తల్లిగారు వారి చిన్నతనంలో పిల్లవాడిని పడుకోబెట్టి తెల్లవారుజామున ఏదో పనులు చేసుకుంటూ పిల్లవాడు మంచం మీద పడుకున్నాడే, ఎలా ఉన్నాడో ఓసారి చూసుకుందాం తల్లి ప్రేమ వచ్చి చూశారు. వచ్చి చూసేటప్పటికీ బాలకృష్ణుడి నోటిలో బ్రహ్మాండాలన్నీ చూసినటువంటి యశోద ఎలా ఆశ్చర్యపోయి స్థాణువైపోయిందో, వారికి జన్మనిచ్చినటువంటి అనంతలక్ష్మమ్మ గారు అలా స్థాణువై నిలబడిపోయారు. కారణం ఏమిటంటే పసిపిల్లవాడు పరుపు మీద పడుకుని ఉన్నాడు. ఆయన యొక్క ముఖమండలం చుట్టూ కూడా ఒక గొప్ప దీప్తి, తేజస్సు వలయాకారంలో ఏర్పడి ఉంది. అంత వలయాకారమైనటువంటి తేజస్సు మధ్యలో సహస్ర సూర్యుల పగిది వెలిగిపోతున్న ముఖంతో స్వామి పడుకుని ఉన్నారు. తన పిల్లవాడా, మహాపురుషుడా, పరమేశ్వరుడా, ఆవిడికే అర్థం కాలేదు ఒక్క క్షణం. ఏ ఆలోచన లేక తల్లి బిడ్డడికి నమస్కరిస్తూ నిలబడిపోయినంత స్థితి కలిగి ఆమె ఆశ్చర్యచకితులారై నిలబడిపోయారు. కొద్ది నిమిషాల్లో ఆ కాంతి క్రమక్రమంగా తరిగిపోయి పిల్లవాడు యథాస్థితిని పొందాడు. అంతటి ఉజ్వలమైనటువంటి ప్రకాశము ఆయన చుట్టూ, ఆయన శిశువుగా ఉన్నప్పుడు తల్లిగారు దర్శనాన్ని పొందారు. ఇక ఆయన పుట్టుక చేత భక్తులు, భక్తి కలగాలి అంటే పరమేశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడు అని తెలిస్తే కదూ భక్తి. పరమేశ్వరుడు అన్నవాడొకడు ఉన్నాడు అని తెలియడానికి వాడు ఏమైనా మన కంటికి కనపడేవాడా? మా అమ్మ కనపడినట్టు, మా నాన్నగారు కనపడినట్టు, నా అన్నదమ్ములు కనపడినట్టు, నా స్నేహితులు కనపడినట్టు, మా గురువుగారు కనపడ్డట్టు పరమేశ్వరుడు కనపడతాడా? కనపడని పరమేశ్వరుడితో అనుబంధం, భక్తి ఎందుకు ఏర్పడతాయి? ఆయన చెప్పిన మాట వినాలని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన ఉన్నాడన్న నమ్మకము శాస్త్రముల వలన రూఢమైతే భక్తి ఏర్పడుతుంది, పెద్దల వలన వింటే ఏర్పడుతుంది. ఆ భక్తి కలిగిన వాడెవరో వాడు సహజముగా సుగుణములు కలిగినటువంటి వాడు అని పిలుస్తాం. ఎందుకు సుగుణములు ఏర్పడతాయి భక్తి ఉంటే? అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, సమస్త సుగుణములకు ఆలవాలము భక్తి ఒక్కటే. భక్తి ఒక్కదాని వల్లే సుగుణములు వస్తాయి తప్ప భక్తిని పక్కన పెట్టి మీరు ఎన్ని అంటించుకున్నా సుగుణాలు కాలేవు. ఎందుచేతనో తెలుసా? భగవంతుడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉన్నదనుకోండి, వాడు ఒకడు ఉన్నాడు రా, రేపు పొద్దున్న శరీరం వదిలిపెట్టిన తర్వాత అడుగుతాడు, నువ్వు ఎలా బతికావో నాకు తెలియదా అని అడుగుతాడు. కాబట్టి నేను ఒకళ్ళ జోలికి వెళ్ళను. వాడొకడు ఉన్నాడు, వాడు చెప్పాడు ఈ శరీరాన్ని ఇందుకే వాడన్నాడు, అందుకే వాడతాను. వాడొకడు ఉన్నాడు, వాడు నాకు ఐశ్వర్యం ఇచ్చినవాడు, నాది కాదు, వినయంతో బతుకుతాడు. వాడొకడు ఉన్నాడు, వాడు ఈ ఊపిరి తీయించి విడిచిపెడుతున్నవాడు, నాదే ఉంది, అహంకారాన్ని విడిచిపెడతాడు. ఒరే వాడిలో ఉన్నది ఈశ్వరుడే, నాలో ఉన్నది ఈశ్వరుడే. నాలోని ఆకలికి నేనెంత బాధపడతానో వాడిలోని ఆకలికి వాడంత బాధపడతాడు. తాను తింటాడు, నలుగురికి పెడతాడు. ఇప్పుడు గుణములన్నీ దేనివల్ల వచ్చాయి? భక్తి వల్ల వచ్చాయి. భక్తి విడిచిపెట్టి గుణాలు అంటించుకోండి, ఉండవు, ఊడిపోతాయి.
భక్తి నుండి సమస్త సుగుణములు వస్తాయి, సమస్త సుగుణములు సౌశీల్యమవుతాయి. గుణము కర్మగా వ్యక్తమైతే సౌశీల్యమవుతుంది. లోపల సంస్కారముగా గుణం ఉందనుకోండి, దయా అన్న గుణం ఒకటి ఉంది లోపల. ఇప్పుడు ఆర్తితో ఒకడు కనపడ్డాడు, తటాలున వెళ్ళి ద్రవ్యం దేని కొరకో పెడుతున్నవాడు తీసి కాస్త 4 పళ్ళు లేకపోతే తినడానికి సంబారాలో కొని ఆర్తితో ఉన్నవాడికి ఇస్తాడు. లోపల దయ ఉంటే కదూ అసలు దానం అన్న కర్మగా వ్యక్తమైంది. లోపల అసలు గుణము లేని నాడు కర్మగా ఎలా వ్యక్తం అవుతుంది? లోపల గుణం ఏర్పడడానికి భక్తి కారణమై ఉంటుంది. ఈ భక్తి ఎంతో సాధన చేస్తే తప్ప రూఢమై అది బాగా ఊంచుకుని జీర్ణమై లోపల నిలబడదు. దాని నుండే సమస్తమైన సుగుణములు వస్తాయి. ఒకడు తనకన్నా తక్కువవాడు, ఈశ్వరా వాడు అభ్యున్నతిని పొందాలి. ఒకడు తనకన్నా అధికుడు, ఈశ్వరా నువ్వు ఎంత అనుగ్రహించావో, ఎంత ఆయన నిన్ను సేవించాడో, భక్తి ఏర్పడుతుంది. భక్తి లేనినాడు తనకన్నా అధికుడిని చూస్తే అసూయ వస్తుంది, తనకన్నా కిందవాడిని చూస్తే అతిశయం వస్తుంది. దుర్గుణములు రావడానికి కారణం భక్తి లేకపోవడం, సుగుణములు ఏర్పడడానికి కారణం భక్తి కలగడం. భక్తి సహజ సిద్ధంగా చంటితనంలో ఎలా వస్తుంది? కారణజన్ముడైతే వస్తుంది. ఏ ప్రహ్లాదుడి వంటి వానికో ఏమీ లేకుండా చిన్నతనంలోనే భక్తి వచ్చేసింది అంటే అది కేవలముగా కారణజన్ముడు కాబట్టి వచ్చింది. భారతీతీర్థ మహాస్వామి వారికి కూడా చంటితనంలో భక్తి కలిగింది. ఎలా కలిగిందని మీరు చెప్పగలరు అని నన్ను అడుగుతారేమో. వారికి ఏమనిపించిందో చిన్నతనంలో, శిశువుగా ఉన్నప్పుడు ఒకసారి రోదన మొదలుపెట్టారు. ఇక ఇంట్లో ఉన్నవాళ్ళు బంధువులు అందరూ వచ్చారు, ఉయ్యాల్లో పడుకోబెట్టారు, పాలు పట్టారు, ఎత్తుకున్నారు, కబుర్లు చెప్పారు, పాటలు పాడారు. ఏమి చేసినా ఆపల. పిల్లవాడు గుక్క పట్టి ఏడుస్తూనే ఉన్నాడు. అనంతలక్ష్మమ్మ గారికి ఆలోచన వచ్చింది, ఏమిటో పిల్లాడు ఇంత ఏడుస్తున్నాడు, ఏ గాలో ఏ ధూళో ఏమైనా తగిలిందో ఏమో, ఏ ఉగ్రగ్రహం సోకిందో, ఒక్కసారి ఈశ్వరాలయంలోకి వెళ్ళొస్తే పోతుందని ఆ పిల్లవాడిని ఎత్తుకుని శివాలయంలోకి వెళ్ళారు. శివాలయం ద్వారం దాటారంతే మాటలు సరిగా రానటువంటి పిల్లవాడు శంభో శివ శివ, శంభో శివ శివ, శంభో శివ శివ, శంభో శివ శివ అని ఉచ్చరిస్తూ ఏడు పాపేశారు. తల్లి చుట్టూ ఉన్నటువంటి బంధువులు తెల్లబోయి ఆయన్ని శివాలయంలోకి దర్శనం చేయించి తీసుకొచ్చారు. పరమ సంతోషంతో పెదవుల వెంట శంభో శివ శివ, శంభో శివ శివ నామం చెప్తూ పిల్లవాడు పడుకున్నాడు. వేరొక తార్కాణం, చిన్నతనంలో పిల్లవాడు బొద్దుగా పుష్టిగా అందంగా ఉండడంలో అందరూ ఎత్తుకుని తీసుకెడుతూ ఉండేవారు. ఒక రోజున ఎవరింటికన్నా వెళ్ళినా పిల్లవాడు తిరిగి వచ్చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రాలేదు, చీకటి పడిపోయినా. అమ్మగారు అందరిళ్ళకి వెళ్ళారు, వెతికారు. చిట్ట చివర హనుమ దేవాలయం దగ్గరికి వెళ్ళారు. వెడితే ఓ చెట్టు కింద హనుమ దేవాలయం ముందు పడుకుని నిద్రపోతున్నారు ఆయన. అమ్మగారు వెళ్ళి లేపి, ఎరా నీకు బుద్ధి ఉందా, ఇక్కడికి వచ్చి పడుకున్నావు, నీ కోసం ఎంత వెతుకుతున్నానో తెలుసా అన్నారు. వెంటనే పిల్లలు ఏం చేస్తారు, నిద్ర లేపితే ఏడుస్తారు. 2 అసలు గట్టిగా నోటితో దెబ్బలాడక్కర్లేదు, ఇంకా మాట అర్థం కాని వయసులో కూడా పిల్లల వంక కోపంగా చూస్తే మొహం ఇలా బిక్క మొహం పెట్టేస్తారు. అమ్మ నిద్దట్లో లేపి దెబ్బలాడితే అనుద్వేగకరం వాక్యం, ఆయన ఏమీ ఉద్వేగపడలేదు. అమ్మా దేవాలయ దర్శనానికి వచ్చానమ్మా, శంభో శివ శివ, శంభో శివ శివ అనుకుంటూ కూర్చున్నానమ్మా, నిద్ర వచ్చింది, ఇక్కడే పడుకున్నాను, అంత తప్ప నేనేమీ ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, పద ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. తల్లిలా పిల్లవాడు మాట్లాడాడు, పిల్లవాడిలా తల్లి ప్రవర్తించింది. ఇది ఈ శౌచం ఎక్కడి నుంచి వస్తుంది, ఈ వైభవం? ఆనాడు మొదలుపెట్టినటువంటి అనుద్వేగకర వాక్యం ఈనాటికి అంతే. ఇంతమంది ఎక్కడో అక్కడ ఎవరో ఒకరి మనసు బాధపడేటట్టు ఏదో ఒక అక్కర్లేని విషయాన్ని స్పృశిస్తాడు. ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తి ఆయన నోటి వెంట వచ్చేటటువంటి మాటని ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తాం. కానీ వారు ఎక్కడా పాత్రికేయుల సమావేశాలు పెట్టరు, ఎప్పుడూ పాత్రికేయులతో మాట్లాడరు, భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తారు. మా కాకినాడ పట్టణంలో మాట్లాడుతూ అన్నారు,
పాత్రికేయులు వెళ్ళిపోతున్నారు, నాకేం బెంగలేదు. ఎందుకు బెంగలేదంటే నా వలన వాళ్ళకి కావలసినవి ఉండవు, పాపం వాళ్ళు ఏం కూర్చుంటారు. నేను ఏదైనా సమస్యాత్మకమైనటువంటి విషయాలు కానీ వివాదాస్పదమైనటువంటి విషయాలు కానీ ప్రస్తావించడం నాకు అలవాటు లేదు. నేను చెప్పేది శాస్త్రం, భక్తి. అవి ఈ స్వామి దగ్గర దొరకవు, వివాదాస్పదమైన విషయాలు అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోనివ్వండి, పర్వాలేదు, వినేవాళ్ళు వినండి అన్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ అదే ధోరణి. ఎక్కడికి వెళ్ళినా శాస్త్రం, భక్తి, చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం, పండితుల్ని చూస్తే పరవశించిపోవడం, 10 మందికి మంచి మార్గం చెప్పడం, వినా వారి మాటలలో తొందరపడినటువంటి మాట ఒక్కటి ఉండదు. మీకు నేను ఒక్క మాట మనవి చేస్తాను, ఎంత పరిణతితో ఉంటాయి వారి మాటలు అన్నదానికి మీకు నేను ఒక విషయాన్ని పరిచయం చేస్తాను. వారు ఆంధ్రదేశంలో ప్రవేశించిన తరువాత మా టీవీ వారిని ఇంటర్వ్యూ చేసింది. మా టీవీ పనుపున ప్రఖ్యాత చలనచిత్ర నటులు లబ్ధప్రతిష్ఠుడు తనికెళ్ల భరణి గారు ఆయన్ని కొన్ని ప్రశ్నలు వేశారు. వేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానాలు దోషభూయిష్టంగా ప్రవర్తిస్తున్నాయి అన్నట్లుగా వారు ఒక ప్రశ్న వేశారు. అక్కడికి వెళితే అంత డబ్బుతో కూడుకున్న వ్యవహారమేను, ఏదో తోసేస్తున్నారు, పట్టించుకోవట్లేదు, అన్నింటికీ టిక్కెట్లు, అలా ఉండడం మీద మీ అభిప్రాయం ఏమిటని అడిగారు. తొందరపడి ఆయన ఏమనలేదు, ఒక్క క్షణం ఆలోచించి అన్నారు, పెద్ద పెద్ద వ్యవస్థలు నడవాలంటే డబ్బు ఉండాలి కదూ, అందుకు కదూ ఆర్జితం పెట్టారు. ఎక్కువ మంది దగ్గరగా వెళ్ళి దర్శనం చేయలేకపోతున్నారు, తోచేస్తున్నారని మీరు అంటున్నారు. వాళ్ళు కూడా చేయించాలని అనుకుంటారుగా దర్శనం, కానీ అక్కడ ఉన్న సమస్యలు ఏమున్నాయో అవి తెలుసుకోకుండా మనం తొందరపడి అనకూడదు కదూ. ఎంత పరిశీలనాత్మకంగా, ఎంత వివేకంతో, ఎంత నిండు మనస్సుతో ఆ మాట అన్నారో ఆలోచించండి. చాలామందికి తెలియదు. నేను వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నాను అనుకోకండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు చేయించడానికి, భక్తుల్ని దగ్గరికి తీసుకెళ్ళడానికి అధికారులు ఎంత కష్టపడుతుంటారో, ఎంత ప్రయత్నం చేస్తుంటారో, ఎన్ని మాటలు పడినా సరే మేము ఇందులో తగిన ప్రయత్నం చేద్దామని అంతంత ఐఏఎస్లు చదువుకున్న వాళ్ళు ఎంత పరిశ్రమ చేస్తుంటారో నాకు తెలుసు ప్రత్యక్షంగా. అంత పరిణతితో తొందరపడి ఒక్క మాట అనకుండా ఇవాళ మనం ఎందరో స్వాముల్ని చూస్తున్నాం. ఉద్యమాలు, ధర్నాలు, తొందరపడి మాటలు, దేవస్థానాల్ని విమర్శలు. మరి భారతీ తీర్థ మహాస్వామి పుట్టుక నుంచి ఇప్పటి వరకు అదే ధోరణి, అనుద్వేగకరం వాక్యం. ఆ సౌశీల్యం ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే అది శంకర భగవత్పాదుల వారి యొక్క సంకల్పం. అది ఒక మహాత్ముని యొక్క లక్షణం, అది వారిలో దర్శించవలసినటువంటి విశేషం. ఇవాళ ప్రత్యేకించి విద్యార్థి లోకమంతా కూడా భారతీ తీర్థ మహాస్వామి వారి జీవితంలో వారు మాట్లాడేటటువంటి విధానం అన్నదాన్ని పరిశీలించి జీవితంలో ఒక విషయంగా అలవాటు చేసుకోవాలి. నేను సహృదయంతో మనవి చేస్తున్నా ఈ మాట. వాచాలత్వం ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అలవాటైపోయినటువంటి రోజుల్లో మాటని అంత జాగ్రత్తగా మాట్లాడడం, ఎలా మాట్లాడాలో, పరమ పవిత్రమైన స్థానాల్లో ఉన్న వాళ్ళు ఒక మాట మాట్లాడితే అది ఎంత దార్శనికంగా ఉండాలో, మాట మాట్లాడుతున్నారా, మాణిక్యం బయటకు వదులుతున్నారా అన్నంత లెక్క కట్టి తూకం వేసి మాట మాట్లాడతారు. అలా మాట్లాడగలిగిన వైభవం, దేవాలయాల వైభవాలు నిలబెట్టడం, భారతీయ సంస్కృతిని నిలబెట్టడం అంటే ఏమిటో భారతీ తీర్థ మహాస్వామిని చూసి నేర్చుకోవాలి మిగిలిన వాళ్ళు. నిజంగా అంతటి మహాపురుషులు వారు. ఆ సౌశీల్యము పుట్టుకనందొచ్చింది. అమ్మ వెళ్ళి దేవాలయం దగ్గర నిద్రలేపినప్పుడు వచ్చినటువంటి ఆ జవాబు ఈనాటికి అంతే ప్రశాంతతతో 10 మంది యొక్క కల్మషాలు కడగడానికి, 10 మందికి దార్శనికంగా ఉండడానికి పనికొస్తోంది తప్ప ఎవ్వరినీ బాధ పెట్టకుండా పరిశీలించుకోండి, పరిశీలించుకోండి, పరిశీలించుకోండి. తల్లి బిడ్డల యొక్క దోషాల్ని మన్నించి మాట్లాడినంత ప్రేమతో మాట్లాడతారు తప్ప ఆయన ఎక్కడ ఎవరిని కటువుగా మాట్లాడడం కానీ, నింద చేయడం కానీ, సనాతన ధర్మానికి
మూలస్తంభాలైన దేవాలయ వ్యవస్థని విమర్శ చేయడం కానీ ఎన్నడూ చేయరు. చిన్న దేవాలయమైనా సరే వెళ్ళి దర్శనం చేసి నమస్కరించి నిర్వహిస్తున్న వాళ్ళని ప్రోత్సహిస్తారు. అంతటి ఉదార హృదయులు. ఆ సౌశీల్యం అక్కడితో పోయినది కాదది. ఆ తరువాత దుర్గుణములు వచ్చి పట్టుకుంటాయి. ఒకవేళ పుట్టుకతో 4 మంచి గుణాలున్నా పక్కన మళ్ళీ వాతావరణంలో కొన్ని చెడ్డ విశేషాలు వచ్చి పట్టుకుంటాయి. కానీ భారతీతీర్థ మహాస్వామి వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే, తండ్రి గారు వెంకటేశ్వరావధానులు గారి దగ్గర కూర్చుని 7వ సంవత్సరంలో గర్భాష్టమంలో ఉపనయనం అయిపోతే ఇంట సిద్ధాన్నంలా తండ్రి గారే గురువు కనుక వేదమంత్రాలన్నీ నేర్చుకుని చాలా చిన్న వయస్సులో కృష్ణ యజుర్వేదంలో వారు బ్రాహ్మణము, సంహిత, ఆరణ్యకము 3 పూర్తి చేసేసారు. అందరు పిల్లలు ఆడుకోవడానికి ఎడతారు, అందరు పిల్లలు అబద్ధాలు ఆడతారు, అందరి పిల్లలకి మంచి నేర్పవలసి ఉంటుంది. సంప్రదాయం పట్ల వారికి చిన్నతనంలో ఉన్న మక్కువ ఏమిటో తెలుసా? పిల్లలకి బొట్టు పెట్టడానికి పెద్దవాళ్ళు బాధపడుతున్నారు, పెద్దవాళ్ళు బొట్టు పెట్టుకోవడానికి బాధపడుతున్నారు, పిలక పెట్టుకోవడానికి అందరూ బాధపడుతున్నారు. ఆయన చిన్నతనంలో పాఠశాలకి వెళ్ళిన రోజుల్లో అంగవస్త్రం కట్టుకుని పిలక పెట్టుకుని పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్ళి 1 నిమిషం ఆలస్యం అవ్వకుండా పక్కన ఉన్నటువంటి నరసరావుపేటలో స్కూల్కి వెళ్ళి పాఠాలు నేర్చుకుని మధ్యాహ్నం గంట కొట్టగానే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చి నూతి దగ్గర స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని అన్నం తిని మళ్ళీ పంచ కట్టుకుని బ్రహ్మచారి ఎలా ఉండాలో అలా మళ్ళీ పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్ళేవారు. ఆయనకి ఇష్టమైనటువంటి సబ్జెక్టు లెక్కలు. లెక్కలు కట్టడం పరమేశ్వరుని యొక్క లక్షణం. ఎందుకు కలగతామహం అంటాడు, కాలస్వరూపంలో ఉండి లెక్కలు కడుతూ ఉంటానంటాడు. అపర శివావతారం కదూ, అందుకని లెక్కలంటే బాగా ఇష్టం ఆయనకి. ఏ సబ్జెక్ట్లోనైనా సరే వారిదే ఫస్ట్ మార్క్. సాయంకాలం కించిత్ సమయం ఉంటే సంస్కృత భాష నేర్చుకునేవారు, చక్కగా వేదాధ్యయనం చేసేవారు, మంత్రములన్నిటి మీద మంచి పట్టు సాధించారు. తన కర్తవ్యతానిష్ట యందు ఎన్నడూ ఏమరపాటు పొందేవారు కాదు. 3 కాలముల యందు సంధ్యావందనం, అగ్నిహోత్రం, సమిధాదానం ఎన్నడూ తప్పకుండా చేసేవారు. ఎక్కువ మాటలు మాట్లాడేవారు కాదు. ఇంకా సమయం మిగిలిపోతే అమ్మగారికి సేవ చేసి పెట్టేవారు, అమ్మగారికి వంట పనిలో ఇంటి పనిలో సాయం చేసి పెట్టేవారు. వెంకటేశ్వరావధానులు గారు పౌరోహిత్యంలో ఎవరింట్లోనైనా శుభకర్మలు చేయించడానికి వెడితే వారితో పాటుగా వెళ్ళేవారు. పౌరోహిత్యం అనేటటువంటిది పైకి కనపడినంత తేలికైన వృత్తి కాదు. అందులో ఎంత కష్టం ఉంటుందో బ్రాహ్మణుడికి ఒక్కడికే ఎరుక. వేళ కాని వేళలో ఆ సుముహూర్తానికి ముందు వెళ్ళి కూర్చోవాలి. ఒక్కొక్కడిది ఒక్కొక్క అనుమానం. వెళ్ళి కూర్చుని మంత్రం సగం చెప్పేటప్పటికి భుజం మీద తట్టి ఏదో అడుగుతారు. మళ్ళీ మొదటి నుంచి చెప్తానంటే కుదరదు, ఆ మంత్రం అక్కడ అందుకోవాలి. ఏ స్థానంలో ఏ ఉంచాలో ఉంచాలి, పక్కన దానికి సహాయకుడు ఉండాలి. తండ్రి గారి పక్కన సహాయకుడుగా వెళ్ళినటువంటి కొడుకు తండ్రి కష్టాన్ని చూసి ఒక్కసారి తండ్రి గారు ఉపనయనాది సంస్కారములు చేస్తుంటే ఏ ఏ పదార్థములు ఎక్కడెక్కడ ఉంచాలో చెప్తే, ఇవాళైతే నేను చదువుకోవాలి నాన్నగారి వెనకాల నేను వెళ్ళడం ఏమిటంటారు. నాన్నగారి వెనక వెళ్ళి అంత రాత్రి వేళ అప్పుడు శుభకార్యాలు చేస్తుంటే ఒక్కసారి ఎక్కడ ఏ పదార్థం పెట్టాలో తండ్రి గారి దగ్గర నేర్చుకుంటే, వేరొకసారి తండ్రి గారు అటువంటి శుభకర్మ మీద వెడుతుంటే ఆయన వెనక వెళ్ళి ఇక మళ్ళీ నాన్నగారు చెప్పవలసిన అవసరం లేకుండా ఆ మంత్రం, ఆ క్రియ, ఆ విశేషం వచ్చేటప్పటికి అక్కడ పెట్టవలసిన సంభారాన్ని అక్కడ పెట్టేసేవారు. నాన్నగారు మంత్రం చెప్తుంటే పరమ జాగ్రత్తతో వింటుండేవారు. ఆ ఏకసంతాగ్రాహి ఒక్కసారి వింటే చాలు మంత్రం పట్టేసుకునేవారు. తండ్రి కీర్తి నిలబెట్టడం అంటే ఒక కొడుకుగా ఆయనకే చెల్లింది. వెంకటేశ్వరావధానులు గారు ఒకానొకప్పుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక పిల్లవాడికి ఉపనయనం చేయిస్తాను అని అంగీకరించారు. అంగీకరించి వేరొక ఊరిలో కార్యం చేయించడానికి వెళ్ళి మరిచిపోయారు. ఈ బ్రాహ్మణుడు ఉపనయనం పెట్టుకుని అవధాని గారి కోసం ఇంటికి వచ్చాడు. ఆయన దూరంగా ఊళ్ళో ఉండిపోయారు. అయ్యో, నేను ఒప్పుకున్న మాట నిజమే, కానీ మరిచిపోయాను, ఎలాగని బెంగపెట్టుకున్నారు. వెంకటేశ్వరావధానులు గారు ఇంట్లో ఉన్నాడు. ఆ బ్రాహ్మణుడు వచ్చి, అయ్యో మీ నాన్నగారు ఒప్పుకున్నారయ్యా, మరి రావట్లేదా అని అడిగాడు.
మా నాన్నగారు రాకపోతే ఏమండి నేనున్నాను చేయిస్తానని అంతమంది పెద్దలు బ్రాహ్మణులు పండితులు ఉండగా తండ్రి తాను ఇచ్చిన మాటకి నిలబడి ఉపనయనం చేయించకపోతే ఆ ఇంట్లో ఉపనయనం సరిగా జరగలేదన్న అపకీర్తి తన తండ్రికి జీవితాంతం ఉండకూడదని తాను వెళ్ళి ఇంతమంది పెద్దలు పండితులు బ్రాహ్మణులు మెచ్చుకునేటట్టుగా తండ్రి చేస్తుండగా చూసినది జ్ఞాపకం తెచ్చుకుని అంత అద్భుతంగా సశాస్త్రీయంగా ఉపనయన కర్మ చేయించారు. చేయిస్తే తండ్రి గారు తిరిగి వచ్చారు. నాన్నగారు మీరు మర్చిపోయారు, నాన్నగారు నేను ఉపనయనం చేయించాను అనలేదు. వెళ్ళి తండ్రి గారికి ఎదురొచ్చి ఊళ్ళో వాళ్ళు చెప్పారు, ఏమి కొడుకుని కన్నావాయా అదృష్టవంతుడివి, నువ్వు మరిచిపోయి వెళ్ళిపోయినా నీ కొడుకు చేయించేశాడా, నీ పేరు నిలబెట్టాడో అని. తండ్రి గారు వచ్చి కొడుకుని కౌగిలించుకుని మురిసిపోయారు. ఇది సౌశీల్యం అంటే. ఇది పుట్టుకతో వచ్చింది ఆయనకి తప్ప నాన్నగారు ఇంట్లో లేరు కాబట్టి నువ్వు ఉపనయనానికి వెళ్ళని ఎవరో చెబితే వెళ్ళిన వారు కారు. నా తండ్రి యొక్క కీర్తి నేను నిలబెట్టాలని నిలబెట్టినటువంటి వారు. ఆయనకి అసలు సమస్తమైనటువంటి జ్ఞానము వాంగ్మయము సంస్కృత భాషలో ఉంది. సంస్కృత భాష మీద పట్టు ఉంటే తప్ప శాస్త్రం చదువుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు. అందుకని నేను ముందు శాస్త్రం మీద పట్టు సాధించాలని ఒక పక్క పాఠశాల విద్యగా చదువుకుంటూ తన అక్కగారు, నలుగురు అక్కల్లో ఒక అక్కగారు నరసరావుపేటలోనే ప్రతాపగిరి శివరామ శాస్త్రి గారని మంచి సంస్కృత పండితులు, వారి దగ్గర సంస్కృత పాఠం నేర్చుకునేవారు. అక్కగారు నేర్చుకుంటున్నారు కదా, సాయంకాలం నేను మాత్రం ఎందుకు ఖాళీగా కూర్చోవాలని అక్కగారితో పాటుగా వెళ్ళి శివరామ శాస్త్రి గారి దగ్గర సంస్కృత భాష ఎంత బాగా నేర్చుకున్నారంటే చిన్నతనంలో వారు మాట్లాడినటువంటి సంస్కృత భాషకి ఆ ప్రావీణ్యానికి ఆనాడు శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు పరవశించిపోయి పట్టుశాలువా కప్పారు. అంత ఒద్దికగా సంస్కృత భాష నేర్చుకుని దాని మీద పటుత్వం సాధించిన కారణం చేత తండ్రి గారు మంత్రం చెప్తుంటే సంస్కృత భాషలో మంత్రమున్న కారణం చేత మంత్రము చేత ప్రతిపాదింపబడినటువంటి అర్థం తెలుసుకుని ఆ అర్థము వలన ఏ కామితము అనుగూడాలో దానికి అనుగుణంగా భక్తితో కర్మ చేయడంలో నిష్ణాతులయ్యారు. ఇది ఇంకొకరికి ఇంత కార్యక్రమం ఉంటే ఇవాళ నేను చాలా చోట్ల వింటూ ఉంటాను. ఎందుకంటే ఏదో ఉపన్యాసాలకు వెళుతూ ఉంటాను కాబట్టి నేను ప్రత్యేకం కావాలని అడగకపోయినా చెప్తూ ఉంటారు. నేనేదో 10th క్లాస్ వరకు సంగీతం నేర్చుకున్నానని అంటారు. ఏమమ్మా తర్వాత ఎందుకు మానేశారు అంటే ఇంటర్మీడియట్ కదండి, అందుకు ఎంసెట్ ఉంటుందని మానేశారు. ఎక్కడ ఎవరు సంగీతం మానేసినా, నృత్యం మానేసినా, మృదంగం మానేసినా, వీణ మానేసినా, మంచి పనులు మానేసినా ఎంసెట్ కదండి మానేశాం. కానీ ఆయన రోజు రోజుకి తరగతి విషయంలో ఉన్నతిని పొందుతున్నా ఆయన సంస్కృత భాష లాంటి భాష నేర్చుకోవడానికి అంత ప్రత్యేక శ్రద్ధ చూపించారు తప్ప ఏ సాయంకాలం వేళలో పిల్లలతో కలిసి ఆడుకోవడం కానీ, అక్కర్లేని మాటలు మాట్లాడడం కానీ ఎన్నడూ లేదు. కించిత్ సమయం దొరికితే వేదమంత్రాల్ని, కృష్ణయజుర్వేదాన్ని ఆమ్నాయం చేయడం, ఆ మంత్రముల చేత ప్రతిపాదింపబడినటువంటి విషయాన్ని తెలుసుకోవడం, శాస్త్ర గ్రంథాలని పరిశీలనం చేయడం, తన పాఠశాల తాను చదువుకోవడం, తండ్రి గారికి సహకారం చేయడం, ఇంట్లో తల్లిగారికి సేవ చేయడం, ఇవి జన్మతః వచ్చిన సౌశీల్యం కాకపోతే ఇవి అంటించుకుంటే వచ్చేవా? అంటించుకుంటే వచ్చేవైతే ఇవి రావు. కనీసం కొన్ని వచ్చినా కొన్ని మిగిలినవి కూడా వస్తాయి, అక్కర్లేనివి. అవి అంటుకోలేదు, ఈ వచ్చినవి వదిలిపోలేదు. అంటే లోపల ఉన్న స్వభావం ఎటువంటిదో ఆలోచించండి. అంతటి మహిమాన్వితుడు కారణజన్ములు వారు అనడానికి శృంగేరీ పీఠాన్ని అధివసించడం కోసమే పుట్టినటువంటి అవతారము అని చెప్పడానికి నేను మీతో ఈ విషయాలు మనవి చేయవలసి వస్తుంది. కాబట్టి వారు పెరిగి పెద్దవారు అవుతున్నారు. ఒకానొకప్పుడు శృంగేరీ పీఠాధిపత్యంలో ఉన్నటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఆ రోజుల్లో విజయవాడ వచ్చారు. అప్పటికి 10 ఏళ్ళు భారతీతీర్థ మహాస్వామి వారికి. నరసరావుపేటలోనే వేరొకరు ఉంటుండేవారు. వారు చాలా సాన్నిహిత్యంతో ఉండేవారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారికి. ఆ కారణం చేత
వారు స్వామివారి దర్శనానికి వెడుతూ నేను వెడుతున్నానయా, నిన్ను కూడా తీసుకెడతాను, వస్తావా అని చెప్పి, అప్పటికి భారతీ తీర్థ మహాస్వామి వారి పూర్వాశ్రమనామం సీతారామ ఆంజనేయులు, ఈ పిల్లవాడిని కూడా తీసుకెళ్ళారు. పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళారు. ఈయన పరిచయం చేసి అన్నారు, ఈ పిల్లవాడు సంస్కృత భాషలో అనర్గళంగా మాట్లాడతాడన్నారు. ఎదురుగుండా ఉన్నవారు వారు వీరు కాదు, వ్యాఖ్యాన సింహాసనాధీశ్వరులు, యోగమునందు నిష్ణాతులు, అపర శివావతారులు, పరమ కారుణ్యస్వరూపులైనటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఎంతటి కారుణ్యమూర్తి అంటే, ఒకానొకప్పుడు ఒక ఆయుర్వేద వైద్యుడు ఒక తైలం తీసుకొచ్చాడు, ఒక పసరం తీసుకొచ్చి పీఠాధిపతులకు ఇచ్చి, అయ్యా మీరు తొందరపడిది ఎవరికి ఇచ్చేయకండి, కాలు బెణుకు పట్టిన, ఎప్పుడైనా ఏదైనా వంగిన అపారమైన నిప్పు వస్తుంది, అప్పుడు వెంటనే ఈ లేపనాన్ని మర్దనం చేస్తే విడిచిపెట్టేస్తుంది. ఇది తయారు చేయడానికి అత్యంత విలువైన పదార్థములను వాడాం, అత్యంత ఖరీదైంది, దీన్ని మీ కొరకే ఇచ్చాం, ఎవరికి ఇవ్వకండే అన్నారు. తప్పకుండా లోపల పెట్టండి అన్నారు. ఆ పసరు లోపల పెట్టారు. ఆ వచ్చిన వ్యక్తి వెళ్ళిపోయాడు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి సాయంకాలం శిష్యులతో బయటకు వచ్చారు. ఇలా వచ్చేటప్పటికి ఒక కుక్క కుంటుతూ వెడుతోంది. ఆయన శిష్యుల్ని అడిగారు, ఆ కుక్క కుంటుతోంది అన్నారు. అయ్యా, ఎవరో ఆ కుక్కని కర్ర పెట్టి నిష్కారణంగా కొట్టారు, మధ్యాహ్నం వరకు బాగానే తిరిగింది, పాపం ఆ కాలు బెణికిందో ఏమో ఈడుస్తూ వెడుతోందన్నారు. ఆయన అన్నారు, మనకి ఇందాక పసరు తెచ్చి ఇచ్చాడు కదొక వైద్యుడు, అది తెచ్చి దాన్ని కాలుకి రాయండి అన్నారు. అయ్యా, అది చాలా ఖరీదైనటువంటి పసరన్నారండి, కుక్క కాలుకి రాయడం ఏమిటండి, అది మీ కాళ్ళ కోసం మీ చేతుల కోసం ఉంచామన్నారు. అంటే ఆయన అన్నారు, నా కాలు బెణికితే ఒకటి, కుక్క కాలు బెణికితే ఒకటా, ఆ నిప్పి నా నిప్పి కాదా, వెళ్ళి పసరు తెచ్చి రాయండి అన్నారు. ఆ కుక్కని పట్టారు, పసరు తెచ్చారు, తెచ్చి దాన్ని కాలుకి రాశారు. రాస్తే ఆ కుక్క కాలు కాసేపట్లోనే యథాస్థితిని పొంది అది సంతోషంగా 4 కాళ్ళ మీద నడుచుకుంటూ పోయింది. ఎంత పొంగిపోయారో ఆయన. పోన్లేవయ్యా, కుక్క సంతోషంగా వెళ్ళిపోయింది. అంతటి కారుణ్యమూర్తి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి జీవిత చరిత్ర చదివితే ఇంతటి దయాస్వరూపులా అనిపిస్తుంది. అంతటి పీఠాధిపత్యంలో ఉండి అంతటి దయ కలిగినటువంటి వారు. అటువంటి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి ఎదురుగుండా కూర్చునుండగా 10 ఏళ్ల పిల్లవాడిని తీసుకెళ్ళి సంస్కృత భాషలో అనర్గళంగా మాట్లాడతాడండి అంటే, ఏది మాట్లాడు అంటే అదేమన్నా ప్రసంగమా? ఆయన మాట్లాడితే మాట్లాడాలి, ఆయన ఏం మాట్లాడతారో మాట్లాడిన దానికి తప్పు లేకుండా సంస్కృతంలో మళ్ళీ మాట్లాడాలి అని ఆయన ఏదో ప్రతిపాదన చేశారు. ఈ పిల్లవాడు సీతారామాంజనేయులు సంస్కృత భాషలో అనర్గళంగా మాట్లాడుతుంటే కొంతసేపు మాట్లాడిన అభినవ విద్యాతీర్థ మహాస్వామి పరమానందాన్ని పొందారు. అంటే అన్యథా మీకు తెలిసిపోయి ఉండాలి, నా తరువాత పీఠాన్ని అధివసించవలసిన వ్యక్తిని పరమేశ్వరుడు నాకు దర్శనం చేయించాడు అని, నాతో కలిపాడు అని గుర్తించారు. వెంటనే పీఠానికి సంబంధించినటువంటి పట్టుదుప్పటా తెప్పించి ఆయనకి కప్పి పంపించారు. ఏ ముహూర్తంలో గురు శిష్యులు ఇద్దరూ చూసుకున్నారో అప్పటి నుంచి ఈ సీతారామాంజనేయులకి ఆ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి యందు గురుభావన నాటుకుపోయింది. నాకు ఆచార్యుడంటే అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారే, వారి కరకమలమల ఎందే నా జీవితం తెల్లవారిపోవాలి, వారే నాకు దార్శనికులు, వారే నాకు తల్లి, వారే నాకు తండ్రి, వారే నాకు దైవం, వారే నాకు సమస్తం. గురువు యందు ఆ భావన నేర్పకుండా చూడగానే ఏర్పడడం అంటే అది సౌశీల్యం. అంటే ఆయన గురువుగారు రా, ఆయన గురువుగారు రా, ఆయన గురువుగారు రా అని చెప్పినా కూడా క్రోధం వస్తే గురువుని కూడా చూడకుండా చంపేసేవాళ్ళు ఉంటారు. వాల్మీకి మహర్షి అంటారు, క్రుద్ధ పాపం న కుర్యాత్కః క్రుద్ధో హన్యాద్గురూనపి క్రుద్ధ పరుషయా వాచా నరం సాధు నధిక్షిపేత్ అంటారు. అపారమైనటువంటి కోపం వచ్చినటువంటి వాడు అయ్యో గురువుగారిని కూడా చూడకుండా చంపేయడానికి సిద్ధపడతాడు. కానీ గురువుగారిని చూసినటువంటి ఉత్తర క్షణంలో ఇక నాకు తల్లైనా తండ్రైనా గురువైనా దైవమైనా ఈయనే, నా జీవితం ఈయన కొరకే, ఈయన్ని సేవించుట కొరకే, ఆయన నన్ను ఏం చేస్తారు నాకు అనవసరం, ఆయన నన్ను ఏమి చేస్తారన్న దానికోసం సేవించట్లేదు, ఆయన్ని సేవించడం కోసం సేవిస్తున్నాను.
గురుసేవ కొరకే నా జీవితం, అంతే. తప్ప నాకు ఇంకొకటి అక్కర్లేదు. నేను చదువంటూ ఇక నేర్చుకుంటే వారి దగ్గరే. ఇది ఈ గురువు యందు గౌరవం కేవలము అభినవ విద్యాతీర్థ మహాస్వామి ఎందే కాదు. ఆయనకి పాఠం నేర్పిన ఎవరి ఎందైనా అదే గురి, పాఠం నేర్పిన తండ్రి ఎందైనా అదే గురి. పాఠశాలలో పాఠాలు నేర్పినటువంటి వారు హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉండేవారు. 9వ క్లాస్ వరకు తెలుగు మీడియంలో చదివారు. అకస్మాత్తుగా స్కూల్ ఇంగ్లీష్ మీడియం చేశారు. పిల్లలందరూ వెళ్ళిపోయారు, మేము చదువుకోలేమని. సీతారామాంజనేయుల్ని పిలిచి హెడ్ మాస్టర్ అన్నారు, నువ్వు ఒక్కడివి ఇంగ్లీష్ మీడియం చదవగలవు, చదువు అన్నారు. గురువుగారి మాట నిలబెట్టడానికి అంత కష్టపడి చదివి ఇంగ్లీష్ మీడియంలో 10th క్లాస్లో అంతే ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యారు. అదే పిలక, అదే అంగవస్త్రం కట్టుకుని స్కూల్కి వెళ్ళి తప్ప అసలు పోనీ స్కూల్కి వెడుతున్నానని ఎప్పుడైనా నిక్కరు చొక్కా వేసుకున్నది లేదు. అప్పుడు కూడా అంగవస్త్రం కట్టుకుని ఉత్తరీయం వేసుకుని స్కూల్కి వెళ్ళేవారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి స్నానం చేసి సంధ్యావందనం చేసేవారు. అప్పుడు కూడా అలాగే పిలక పెట్టుకునే బ్రహ్మచారిగా ఉండేవారు తప్ప నాకు ఈ పిలకేమిటి అన్న భావన ఆయనకి ఎన్నడూ లేదు. అంతటి గురుభక్తి తత్పరులైనటువంటి వారు. వారిని చూశారు, తిరిగి వచ్చేశారు. వచ్చేసినటువంటి కొద్ది కాలానికే మళ్ళీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు నరసరావుపేట రావడం జరిగింది. నరసరావుపేటలోనే ఈ సీతారామాంజనేయులు కుటుంబ నివాసం ఉంటుంది. నేను సీతారామాంజనేయులు అన్నప్పుడల్లా మీరు గుర్తుపెట్టుకోవాలి, భారతీయ తీర్థ మహాస్వామి వారి పూర్వాశ్రమనామము అది అని. ఇప్పుడు ఈయనకి సంస్కృత భాష నేర్పినటువంటి వారు ఉన్నారు కదా అక్కడ. ఆయన ఆ శివరామశాస్త్రి గారు ఈయన్ని దగ్గర పెట్టుకుని తీసుకెళ్ళి గురువు గారికి మళ్ళీ చూపించారు. అయ్యా వీడు సంస్కృతం నేర్చుకుంటున్నాడు, చాలా బాగా మాట్లాడతాడు. అవును నాకు తెలుసని మళ్ళీ ఒకసారి సంస్కృతంలో మాట్లాడి ఆయన చూసినటువంటి చూపు ఏ కదలికని కల్పించిందో తెలియదు. మహాత్ములైనటువంటి వారు కేవలము తమ దృష్టిపాతము చేత మీనాక్షి తత్వంతో ఒక్కసారి అలా చూసినటువంటి చూపు చేత శిష్యునిలో రగలవలసినటువంటి జ్వాలని రగులు కొలుపుతారు. ఆ ఆర్తి శిష్యుని యందు ఏర్పడేటట్టు చేస్తారు. ఆయనని అక్కడ చూసినటువంటి వేళ ఎటువంటిదో తెలియదు, కానీ శృంగగిరి పీఠాన్ని అధివసించవలసినటువంటి ఒక మహాపురుషునికి శాస్త్రములను నేర్చుకోవాలనేటటువంటి అనురక్తి పరమ దృఢతరమై దాని ముందు ఇంక ఏదైనా పరిచ్ఛేదించగలిగినటువంటి శక్తిని ఏర్పాటు చేసింది ఒక్క చూపు. ఇది గురువు వైభవం అంటే. ఇది ఈ దేశంలో గురువు యొక్క వైభవం. అప్పటికి ఎంతో వయస్సున్నవారు కారు స్వామి. ఇప్పుడు ఆయన అనురక్తి అంతా ఒకటే, నేను శాస్త్రాలు చదువుకోవాలి, తర్కము న్యాయము మీమాంస ఇవన్నీ నేర్చుకోవాలి. అవి నేర్చుకునేది సామాన్యుల దగ్గర కాదు. పరమ సాధికారత కలిగినటువంటి వారు, శాస్త్రమును మధించినటువంటి వారు, పదవాక్య ప్రమాణ పారావారపారీణ అని బిరుదాంకితులైనటువంటి వారు. అటువంటి గురువుల సమక్షంలో నేను శాస్త్రం చదువుకోవాలి. అలా శాస్త్రం చదువుకోవాలి అంటే చాలా విడిచిపెట్టాలి. అమ్మ పక్కన ఉండాలి, నాన్నగారు పక్కన ఉండాలి, 3 పూట్ల వేళపట్టున అన్నము తినాలి, స్కూల్కి వెళ్ళాలి, ఉద్యోగము చెయ్యాలి, పెళ్ళి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, సినిమాలకి వెళ్ళాలి, శాస్త్రాలు చదువుకోవాలి, అన్ని మధ్యలో వదిలేయడం అవుతుంది. అన్నీ వదిలితేనే అందులో నిలబడగలను, వారి సేవ చెయ్యగలను. వారి సేవ చేయుట, శాస్త్రములను చదువుట, జీవితము తరించుట, అదియా ఇవియా ఒక పిల్లవాడి మనసులో పెరిగినటువంటి అంతర్మథనం. అది శీల వైభవం, అది సంస్కార వైభవం. అసలు ఈ ప్రశ్న వేసుకునేవాడేవాడు. ఈయేష పథమన్వేష్టం చారణా చరితే పథి అంటారు మహర్షి. ఈయేష సంకల్పమే వాడు చేస్తాడు. అసలు ఏం చేస్తావురా అంటే ఏదో ఇంజనీర్ అవుతాను, డాక్టర్ అవుతాను అనేవాడు ఉంటాడు తప్ప నేను వేద విజ్ఞానం తెలుసుకుని నేను తరించిపోతాననేవాడు ఉంటాడా? అన్న అలా సరైన మార్గంలో నడవగలుగుతాడా? మహానుభావుడు నేను శాస్త్రములను గురుముఖతః అధ్యయనం చేసి దాని వలన నా మనుష్య జన్మ తరించేటటువంటి స్థితిని పొందుతాను అని నిర్ణయం చేసుకున్నటువంటి వారై గురువుగారి సేవ చెయ్యడం కోసం అన్నిటినీ పరిత్యజించడానికి సిద్ధపడి ఆయన చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారు అని తెలుసుకున్నారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారు ఆ సమయంలో ఉజ్జయిన్లో సిప్రా నది ఒడ్డున చాతుర్మాస్యం చేస్తున్నారు.
నరసరావుపేట నుంచి విద్యారణ్య స్వామి వారిని ఒకరు బయలుదేరి చాతుర్మాస్యంలో ఉన్న అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి దర్శనానికి బయలుదేరుతున్నారు. ఈ పిల్లవాడిని పిలిచి అన్నారు, ఏమయ్యో నేను ఎడుతున్నాను, ఎప్పుడు నువ్వు ఆ స్వాములారి గురించి మాట్లాడుతుంటావు కదా, వస్తావా అన్నారు. వచ్చేస్తున్నానన్నారు. మీ అమ్మకి నాన్నకి చెప్పవా అన్నారు. అది నిర్ణయమైందే, వచ్చేస్తున్నాను, చెప్పక్కర్లేదన్నారు. అది నిర్ణయమైనదే, చెప్పక్కర్లేదు. ఇది దుందుడుకుతనం కాదు, మీరు గమనించాలి. అమ్మకి నాన్నకి చెప్పకుండా ఏదో సరదాగా ఉజ్జయించుడ్డానికి వెళ్ళడం కాదు. జీవితం తరించడం విడిచిపెట్టడంలో ఉన్నదన్నది రూఢమైపోయింది ఆ పిల్లవాడికి. అందుకే తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళినా చాగేనైకే అమృతత్వ మానసుహో అన్న మంత్రమే వినపడింది. గురువు కోసం అన్నీ వదిలిపెట్టేస్తున్నాను, ఇక నా జీవితం గురుసేవకి అంకితం. గురుసేవ చేసి నేనేం పొందుతాను? అది నేను కాదు నిర్ణయించుకునేది, గురువుగారు నిర్ణయిస్తారు. నేను ఏమవ్వాలో గురువుగారి ఇష్టం, నా ఇష్టం గురుసేవ, అంతే. పిల్లవాడు వెళ్ళిపోయాడు అంతే. సిప్రానది స్నానానికి వచ్చారు అభినవ విద్యాతీర్థ మహాస్వామి. నమస్కారం చేశారు, వెళ్ళి కూర్చున్నారు ఆయన. అందరూ దర్శనానికి నిలబడ్డారు. తిన్నగా వెళ్ళి పాదాల మీద పడ్డారు. అయ్యా, మీ సేవ కోసం మిమ్మల్ని నమ్ముకుని మీ దగ్గర శాస్త్రం చదువుకోవాలని అన్నీ విడిచిపెట్టి వచ్చేశాను. మీరే నాకు తల్లి, తండ్రి, దైవం, దిక్కు అన్నీ మీరే అన్నారు. పిల్లవాడిని తేరిపారి చూశారు కళ్ళల్లోకి. దృఢదీక్ష, శాస్త్రమునందు అనురక్తి, ఎనలేని గురుభక్తి కనపడుతున్నాయి. లోపలికి వెళ్ళి ఉండు అన్నారు. వెళ్ళి ఉన్నారంతే. ఇక్కడికి వచ్చాను, ఏమన్నా నాకు పాఠం చెప్తారా? ఎవ్వరిని అడగలేదు. నేను చెప్పుకోవలసింది గురువుగారికి చెప్పాను, తీర్పు గురువుగారిది. మరునాడు పొద్దున్న అభినవ విద్యాతీర్థ మహాస్వామి కబురు చేశారు, రమ్మనా పిల్లవాడిని అన్నారు. గబగబా వెళ్ళి కాళ్ళ మీద పడిపోయారు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు. అయ్యా, మీ పాదముల దగ్గర శాస్త్రం చదువుకోవాలనుకుంటున్నాను. తర్కశాస్త్రం చదివావా అని అడిగారు. చదవలేదు. అయితే తర్క సంగ్రహం పాఠం నీకు మొదలు పెడతాను, నేనే నీకు పాఠం చెప్తానన్నారు. తర్క సంగ్రహం అంటే తర్కశాస్త్రంలో ప్రాథమిక పాఠం. అది శృంగగిరి పీఠాధిపతులు చెప్పవలసిన అవసరం లేదు, ఆయన దగ్గర ఉన్న పండితులు ఎవరైనా చెప్తారు. కానీ వారు లెక్క కట్టగలరు, వారికి తెలుసు. తన చేతిలో పెరగవలసిన వాడు ఇక తల్లి ఆయనే, తండ్రి ఆయనే, గురువు ఆయనే, దైవం ఆయనే నమ్ముకుని తనని సేవించడానికి వచ్చినవాడు, పుట్టుక చేత సౌశీల్యమున్నవాడు, జగద్గురు స్థానాన్ని పొందడానికి ఏది అనితర సాధ్యమో అటువంటి శౌచ వైభవమును జీవితంలో పుట్టుకతో పొందినటువంటి పిల్లవాడు, శంకరాచార్యుల వారి సంకల్ప బలం చేత ఆవిర్భవించినవాడు, పరమేశ్వరుడే నా చెంతకు పంపాడు, వీణ్ణి నేనే సాకుతాననుకున్నారు. అనుకుని నేనే పాఠం చెప్తాను, కూర్చో అని ఆనాటి నుండి పాఠం చెప్పడం ప్రారంభం చేశారు. అమ్మకి నాన్నకి ఉత్తరం రాయి ఇక్కడ ఉన్నట్టన్నారు. వెంటనే అమ్మగారికి నాన్నగారికి ఉత్తరం రాశారు, నేను గురువుగారి పాదాల దగ్గరకు చేరిపోయాను, ఇక నా జీవితం గురువుగారి యొక్క చరణ సేవయందే, శాస్త్రాధ్యయనమునందే అని ఉత్తరం పంపితే తల్లిదండ్రులు చదువుకుని బెంగ తీరింది. అమ్మయ్య పోన్లే, శాస్త్రాధ్యయనం కోసం మహాపురుషులైన వారి దగ్గరికే కదా చేరాడు, బెంగలేదనుకున్నారు. చాతుర్మాస్యం అయిపోయింది. 2 సంవత్సరములు వెళ్ళలేదు శృంగేరి అభినవ విద్యాతీర్థ మహాస్వామి. ఉత్తర భారతదేశం అంతా పర్యటించడానికి వెళ్ళారు. పిల్లవాడు పుట్టింది నరసరావుపేటలో, పుట్టింది మచిలీపట్నం, పెరిగింది నరసరావుపేట. తప్పించి 3వ ఊరు వెళ్ళినట్టుగా దాఖలాలు లేవు చరిత్రలో. అమ్మ పెట్టినటువంటి అన్నం తప్ప వేరొక ఇంటిలో తిన్నది లేదు. ఆయన పుట్టి ఈనాటి వరకు అంటే ఇంకా ఆయన తినేది ఎలాగో లేదు, అంత గొప్ప పీఠాధిపత్యంలో ఉండి హోటల్కి వెళ్ళడం కానీ, శౌచము లేకుండా ఎలా తినాలో అలా తినకుండా తినడం కానీ, అనవసరపు మాటలు మాట్లాడడం కానీ, పుట్టి బుద్ధిరిగి సినిమాకి వెళ్ళడం కానీ, స్నేహితులతో పచార్లకు వెళ్ళడం కానీ తెలియని ఏకైక వ్యక్తి భారతీ తీర్థ మహాస్వామి. అటువంటి వ్యక్తిని చూడాలని ఇప్పుడు మనకి ఎంత తాపత్రయంగా ఉంటుంది వారి జీవిత విశేషం వింటుంటే. నిజానికి ఏదో చెప్పాలన్న సంతోషానికి చెప్తానండం కానీ 2 రోజులలో చెప్పన సముద్రాన్ని పుక్కిట పెట్టడానికి నేనేమైనా అగస్త్యుణ్ణా? 20 ఏళ్ళు చెప్తే అవదది. కాబట్టి పుట్టుకతో వచ్చినటువంటి శౌచం అది. వెళ్ళిపోయారంతే గురువుగారి వెంట. పాఠం చెప్పడమే కాదు, పరిశీలిస్తూనే ఉండేవారు, ఏం చేస్తున్నాడు ఈ పిల్లవాడని.
పండితుల చేత ఎక్కడికి తాను పర్యటనలో వెడుతున్నా పర్యటనలో వెడుతుండాలి, పండితుల దగ్గర పాఠం నేర్చుకుంటూ ఉండాలి. పరమ శ్రద్ధతో పాఠం నేర్చుకుంటూ ఉండేవారు. ఎంత శ్రద్ధతో పాఠం నేర్చుకున్నారంటే ఎన్నడూ కూడా ఆ పాఠాన్ని మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడంలో కానీ, చెప్పిన పాఠం మర్చిపోవడం కానీ, తెల్లవారుజామున నిద్ర లేవకపోవడం కానీ ఎన్నడూ లేదు. గురువు గారికి అంత సేవ చేసేవారు. సాయంకాలం అయ్యేటప్పటికీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే గబగబా వచ్చి ఎదురుగుండా కూర్చొని మంత్రపాఠం చదువుతూ ఉండేవారు. ఇన్ని చేస్తుంటే ఆ పిల్లవాడిని చూసి ముచ్చట పడిపోయి స్వామివారి పరివారం వెడుతుంటే స్వామివారిని చూడాలని సంతోషం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో సీతారామాంజనేయుల్ని చూడాలని ముచ్చటపడిన వాళ్ళు అంతమంది ఉండేవారు. ఆఖరికి ముంబైలో ఒక ఐశ్వర్యవంతుడి పిల్లవాడిని చూసి ముచ్చట పడిపోయి మంచి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న నాణ్యమైన కాగితంతో తయారు చేయబడినటువంటి పుస్తకాన్ని కళాన్ని బహూకరించాడు, ఉంచుకో వ్రాసుకోమని. ఆయన అన్నారు, నాకెందుకు, నాకొద్దు, నేను పుచ్చుకోనలా, నేనేమీ తీసుకోనన్నారు. ఒక పుస్తకం కలం కూడా పుచ్చుకోవాలా. మా గురువుగారు నేను ఏది రాసుకోవాలో దానికోసం పుస్తకం ఇస్తున్నారు, ఎవరో నాకెందుకు ఇవ్వాలి పుస్తకం, అక్కర్లేదు, నేను పుచ్చుకోనన్నారు. ఆయన పుచ్చుకోనన్నారు, పెన్ను పుస్తకం కూడా అన్న విషయం అభినవ విద్యాతీర్థ మహాస్వామికి తెలిసింది. ఈ ఐశ్వర్యవంతుడు బాధగా పుస్తకము కలం పట్టుకు తిరుగుతున్నాడు. ఆయన చూశారు. అటు శిష్యుడు ఎంత గొప్పవాడు, పుట్టుకతో ఇంత వైరాగ్యం. పిల్లలకి పుస్తకం చూస్తే వ్యామోహం ఉంటుంది, కలం చూస్తే వ్యామోహం ఉంటుంది, అది కూడా లేదు. ఇంతటి వైరాగ్య తత్పరుడు, ఇంతటి సౌశీల్యవంతుడు ఎక్కడుంటాడు ఇలాంటి వైరాగ్యం ఉన్నవాడు? ఈయన పీఠానికి అంతేవాసి, చిన్నబుచ్చుకున్నాడు. ఆయన ఎంతటి ఉదారులంటే ఏమీ తెలియనట్టు, ఏది నీ చేతిలో పుస్తకం అని అడిగి తీసుకున్నారు. ఓసారి ఇలా తిప్పి చూసి, అబ్బో కాగితం చాలా నునుపుగా ఉందో అన్నాడు. అయ్యా దిగుమతి చేసుకున్న కాగితం అండి, చాలా ఖరీదైన పుస్తకం అన్నారు. ఆ కలం తీసుకుని, అబ్బా చాలా బాగుంది, మేము రాసుకుంటాం, ఇస్తాం ఏమిటి? అయ్యా ఇంతకన్నా నా బతుకు పండడం అంటే ఇంకేమైనా ఉంటుందా, తీసుకోండి తీసుకోండి అని ఆ పిల్లాడు పుచ్చుకోపోతేనే ఈయన పుచ్చుకున్నారని ఇచ్చేసి పరవశించిపోయాడు. శిష్యుడు పుచ్చుకోలేదు, చిన్నతనంలో అంత వైరాగ్య సంపత్తి ఉన్నవాడని పొంగిపోయారు. చిన్న పుచ్చుకున్నవాడిని సంతృప్తిపరిచి ఆనందపెట్టారు. అటువంటి గురువు అభినవ విద్యాతీర్థ మహాస్వామి. పుట్టుకతో అంత వైరాగ్యం ఉన్నవారు భారతీతీర్థ మహాస్వామి. ఇది శౌచం అంటే, ఇది శంకరాచార్యుల వారు పెట్టిన నియమం. పుట్టుకతో ఈ శౌచం ఉన్నవాడు తప్ప పీఠాధిపత్యమునందు కూర్చుని నేను పీఠాధిపతినన్న మాట వాడడానికి వీల్లేదు. శంకరులు పెట్టినవి పీఠాలు. ఆ పీఠానికి అధిపతిగా కూర్చోవాలంటే పుట్టుకతో ఇటువంటి గుణములు ఉండాలి. ఇప్పుడు చెప్పండి, మనం రామచంద్రమూర్తి కథ విని పొంగిపోతాం, మళ్ళీ రాముడు కనబడితే అనుకుంటాం. మళ్ళీ ఈ జన్మలో మన అదృష్టం ఏమిటంటే జన్మతః అంతటి శౌచం ఉన్నవారు. ఎంతటి గురుభక్తి తత్పరులంటే ఒకానొకప్పుడు ఆయన శృంగేరిలో పాఠం నేర్చుకుంటున్నటువంటి రోజుల్లో తుంగానదికి ఉత్తర తీరంలో పిల్లవాడు నించునున్నాడు. ప్రదోష వేళ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గమనిస్తూనే ఉండేవారు. చూశారు, ఎందుకు నించున్నాడు అటువైపు అని పిలిచారు. ఎందుకు నించున్నావు అని అడిగారు. ఏం అబద్ధం చెప్పలేదు. అవును, నేను తుంగానదికి ఉత్తర దిక్కున నిలబడి చూస్తున్నాను, పరిశీలిస్తున్నానన్నాడు. ఆ పరిశీలనమే పొద్దున్న అక్కర్లేని విషయాల వైపుకి లాగుతుందని ఆయన అన్నారు, నువ్విక్కడికి వచ్చింది శాస్త్రం చదువుకోవడానికి, నువ్విక్కడికి వచ్చింది గురుభక్తితో ఉండడానికి తప్ప నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగి పరిశీలనలు చేయడానికి కాదు. ఇక నుంచి నువ్వు సచ్చిదానంద విలాస్లో ఉన్నటువంటి గుహలో కూర్చొని పాఠం నేర్చుకో అన్నారు. సచ్చిదానంద విలాస్ అంటే జగద్గురువులు ఉండేటటువంటి ప్రదేశం. అందులో ఒక గుహ ఉంది, ఆ గుహలో కూర్చొని పాఠం నేర్చుకోమన్నారు. మీరు నమ్మండి, ఆ తరువాత కొన్ని సంవత్సరముల పాటు భారతీతీర్థ మహాస్వామి ఆ గుహలోనే ఉన్నారు. పైన జగద్గురువులు, ప్రపంచంతో సంపర్కం లేదు. ఆ సమయానికి అందవలసినటువంటి అన్నం అందుతుంది, రోజుకొక్కసారి భోజనం. తెల్లవారుజామున 4 గంటలకి నిద్రలేవడం, 2 పూట్ల పాఠం నేర్చుకోవడం, వేదములయందు ఉపనిషత్తులయందు సమస్త శాస్త్రములయందు వ్యాఖ్యానములయందు భాష్యములయందు శాస్త్రములయందు ఉద్దండుడైపోయారు. ఎప్పుడూ శాస్త్రం శాస్త్రం శాస్త్రం.
ఒకరోజు రాత్రి పాఠం నేర్చుకోవడం ఆలస్యమైంది. 4 నిద్ర లేచేవారు. ఆ రోజు కొద్ది నిమిషములు ఆలస్యమైంది. నిద్ర లేవలేకపోయారు. లేచి నేల మీద పడి గురువుగారి పాదాలు తలుచుకుని నమస్కరిస్తున్నారు. లేచేటప్పటికి నిజంగానే అభినవ విద్యాతీర్థ మహాస్వామి నించునున్నారు. 4ంటికి ఎందుకు లేవలేదని అడిగారు. రాత్రి పాఠం నేర్చుకోవడం ఆలస్యమైంది, లేవలేకపోయానన్నారు. ఏది ఏ వేళకు ప్రారంభం కావాలో, ఏది ఏ వేళ చెయ్యాలో ఆ వేళకు చెయ్యడం తెలిసి ఉండాలి తప్ప అది చెయ్యకపోవడానికి కారణాలు చెప్పడం తెలిసి ఉండకూడదు. అంతే, ఒక్క మాటే. ఆ తరువాత వారి జీవితంలో అంతకన్నా ఆలస్యంగా లేచిన రోజు లేదు. ఇంకా పీఠాధిపతిగా ఇప్పటికీ అంతే. అదే క్రమశిక్షణ. రాత్రి 2 అవ్వచ్చు, తెల్లవారుజామున లేవడం మాత్రం అంతే. చంద్రమౌళీశ్వరారాధన, ఆ క్రమశిక్షణ. ఆ వయసులో కూడా ఇలా పద్మాసనం వేస్తే ఇక కాలు కలపరు, అంతే నిష్ఠతో చేస్తారు. ఈ చెవు వేదమంత్రాన్ని వింటూనే ఉంటుంది. ఎక్కడైనా స్వరం తప్పారో ఇలా చూస్తారు. ఎక్కడ ఎవరికి ఏ పన్నం అందించాలో ఆ పన్నం అందించగలరు. అన్ని వేదములు ఆయనకి కరతలామలకం. ఇప్పటికీ శాస్త్రం అంటే అంత ప్రాణం, గురువుగా అంత ప్రాణం. ఇంకొకడైతే ఇన్నేళ్ల నుంచి గుహలోబడి ఏడుస్తున్నాను, ఒక్కరోజు 4:10కి లేచానని గురువుగారు అంత మాట అన్నారంటాడు. స్వామివారు అన్న మాట ఏమిటో తెలుసా? ఇంతటి పీఠాధిపతి అయ్యుండి నా గురించి ఇంత తాపత్రయపడి నేను వేళ పట్టున లేస్తున్నానో లేదో చూడ్డానికి నా కొరకు వచ్చారా స్వామి? మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాను, మీరు నా పట్ల చూపిస్తున్న వ్యక్తిగత శ్రద్ధకి కృతజ్ఞుడను. ఇక నా వలన ఎన్నడూ ఇరుపంటి పొరపాటు జరగకూడదనుకున్నారు. అది వారి గురుభక్తి అంటే, అది వారి తల్లిదండ్రుల భక్తి అంటే. వారు తిరిగి వస్తున్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి ఉత్తర భారతం నుంచి వస్తున్నప్పుడు ఒక్క 3 రోజులు ఇంటికి పంపమని అడిగారు. అభినవ విద్యాతీర్థ మహాస్వామి అన్నారు, తీసుకెళ్ళండి, కానీ 3 రోజుల తర్వాత శ్రీశైలం పంపించేయండి, మేము అక్కడ ఉంటామన్నారు. పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు సహజంగా చిన్నతనంలో ఇష్టమైన పదార్థాలు వండడం పెట్టడం అవి చేస్తారు. గురువుగారిని వదిలి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండడం ఆయనకి సుతారము ఇష్టం లేకపోయింది. ఆయనకి అన్నీ గురువే. ఎంత పిలిచి ఒరే నవ్వరా, చిన్నప్పట్లా మాట్లాడరా, మా అందరితో ఏదైనా సరదాగా గడపరా అంటే 1 నిమిషం వృధా చేసేవారు కాదు, అనేవారు అంతే. ఆ 3 రోజులు ఆయన చేసింది శాస్త్ర పరిశీలనమే చేసుకున్నారు. చేసుకుని పెట్టింది తిన్నారు, నమస్కారం చేశారు, వెళ్ళిపోయారు శ్రీశైలం. అప్పుడు అర్థమైంది తల్లిదండ్రులకి, వీడు మామూలు బిడ్డ కాదు, వీడు కారణజన్ముడు. వీడి ఎందు ఎప్పటికి ఏది ఏర్పడాలో అది ఏర్పడిపోతోంది. వీడికి ఒక్కటే లోకంలో గురువు, అంతే. గురువు వినా ఇంకొకటి వీడికి లేదు. అది దేశానికి ఉన్నటువంటి గొప్పతనం. గురు పాదుకలను తల మీద పెట్టుకుని గురువు అధిష్టానానికి ప్రదక్షిణాలు చేసి, గురువు యొక్క జన్మదినానికి శరీరం విడిచిపెట్టిన రోజున ఇప్పటికీ అటువంటి కార్యక్రమాలు చేసి, గురువుల పేరు తలుచుకొని అనుగ్రహ భాషణాలు చేసి, గురువుల యొక్క మూర్తులు కనబడితే పరవశించిపోయి, గురువు పేరు చెబితే నేల మీద పడిపోయేటటువంటి మహోత్కృష్టమైనటువంటి వ్యక్తులు పుట్టినటువంటి దేశం ఈ దేశం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని అక్షరాలుగా ఆచరించి చూపించిన మహాపురుషులు భారతీ తీర్థ మహాస్వామి. నేను ఇంకా మీతో కేవలంగా వారి యొక్క శౌచము అన్న జన్మతః వచ్చిన ఒక్క విషయం గురించి మాట్లాడడానికి నాకు ఆవగింజలో 60 లక్షల వంతులో ఒక వంతు అవ్వలేదు. నేను ఏమి మాట్లాడగలను 2 రోజుల్లో? కానీ నా సాధ్యమైనంత వరకు ఆయన గురించి చెప్పడం ఎలా సాధ్యం అవుతుంది. కానీ ఈ 2 రోజులలో నేను ఆయన వైభవం గురించి ఎంత చెప్పగలిగినా ధన్యుణ్ణి. మళ్ళీ రేపు సాయంకాలం మనం 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు ఖచ్చితంగా రేపు 6:30 ప్రసంగం ప్రారంభం అయిపోతుంది. మొదలుపెట్టి మళ్ళీ ఈ విశేషం గురించి మాట్లాడతాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి.